అందరికీ నమస్కారం. కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు సామ్రాట్. రచన SDL ప్రసన్న గారు. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? గుడ్ మార్నింగ్. మగ గొంతు వినిపించింది. ఆమె తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసింది. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తనకు తెలియదు. అపరిచిత వ్యక్తి. పరిచయం ఉన్న వాడిలాగా ఎందుకు విష్ చేశాడో తెలియదు. గుడ్ మార్నింగ్ అంటూనే ఎవరన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది అతని వంక. నేనెవరో మీకు తెలియదు. మీరు నాకు బాగా తెలుసును, సుశీలాదేవి గారు అన్నాడు చిరునవ్వుతో. అతని వైపు అనుమానాస్పదంగా చూస్తూ మీరు అంది నొసలు చిట్లిచ్చి. నేను మీతో పాటు BSc కాలేజీలో చదువుతున్నాను. ఈ ఏడాదితో BSc పూర్తవుతుంది. చిన్నగా నవ్వి అవును, మీరు ఫస్ట్ BA కదా తిరిగి అడిగాడు. ఆమె మాట్లాడలేదు. అవును అన్నట్టు తలూపింది. మన ఇద్దరి క్లాసులు ఎదురు బొదిరే. రోజూ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. నా పేరు నరేంద్ర గబగబా చెప్పాడు. అదంతా అతన్ని ఎవరడిగారు అని అనుకుంటూ నవ్వుకుంది. అలాగా అంది అనుకోకుండా. తను కోరకుండా కల్పించుకుంటూ మాట్లాడడం, వాళ్ల పుట్టు పూర్వోత్తరాలు తన ఎదుట ఘనంగా చెప్పుకోవడం చాలామందికి అలవాటైంది. అనేక మంది కాలేజీ విద్యార్థులు తన పరిచయాన్ని కోరుకుంటూ ఇలానే మాట్లాడాలని తాపత్రయపడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళందరినీ మంచివాళ్ళు అని అనుకోదు, చెడ్డవాళ్ళని అనుకోదు. అతన్ని చూస్తుంటే తన ఇంటి పక్కన ఉంటున్న పూజారి పున్నయ్య గుర్తుకొచ్చాడు. పున్నయ్య నడివయస్కుడు, కొంటె మాటలు, కుక్కిరాయి బుద్ధులు. తనను చూస్తే చాలు విసుక్కున్నా వెంటపడి మాట్లాడిస్తూనే ఉంటాడు. అతని మాట తీరు అంతేనని అనుకుంటూ ఉంటుంది. వయసుని పట్టించుకోకుండా అతని చూపులు ఆమెకి వికృతంగా కనిపించినాయి. అయినా ఊరుకుంది. సమయం కనిపెట్టి బుద్ధి చెప్పడమే ఆమెకు అవసరం అనిపించింది. సుశీలకి 20 ఏళ్ళుంటాయి. పచ్చగా మెరుపు తీగలా ఉంటుంది. పొడగరి, పొడుక్కి తగ్గిన లావు, పుష్టిగా నాజుగ్గా ఉంటుంది. కోలమొహం, విశాలమైన నుదురు, సన్నని నడుము, తీర్చిదిద్దినట్టు కనపడే కనుబొమ్మలు, విశాల నేత్రాలు, ఎరుపు తేలిన పచ్చటి పెదవులు, చిన్న నోరు, ముచ్చటి గొలిపే ముక్కు, నొక్కుల జుట్టు, 2 జడలు ఆమె సహజ సౌందర్యాన్ని నిరూపిస్తున్నాయి. అందుకే అందరినీ ఆకర్షిస్తుంది. కృత్రిమ అలంకారం అన్నా, ఇతరులతో అమితంగా మాట్లాడాలన్నా ఆమెకు నచ్చదు. ఆమె స్వభావము ఎవరూ గుర్తించి మాట్లాడకపోవడం వాళ్ళ అవివేకమని అనుకుంటూ ఉంటుంది. నవ యవ్వనంలో ఉన్న తన వంపులను సొంపుగా బాడీలో బిగించి వెడల్పు అంచు కలిగిన తెల్లని జాకెట్టు, అదే రకము అంచున్న వైట్ సిల్క్ చీర కట్టడానికే ఒబలాట పడుతుంది ఎక్కువగా. వయ్యారంగా నడవడం, అనవసరపు విషయాలకు పోవడం నచ్చదు. అయినా ఆమెను చూసిన వాళ్ళంతా అనేక విధాల చర్చలు ప్రారంభిస్తారు. ఒకరు వన్నెల విసిన కర్ర అంటారు, మరొకరు అజంతా శిల్పం అంటారు. ఒకరు మంచి పిల్ల అంటే మరొకడు పెద్ద లోకు అంటాడు. ఒకడు అమాయకురాలు అంటాడు, మరొకడు అటువంటి వాళ్లే మగవాళ్ళని రెచ్చగొట్టి కోరికలు తీర్చుకుంటారు అని అంటారు. పురుషులే కాదు, సుశీల బయట అడుగుపెట్టడం ఆలస్యం సాటి స్త్రీలు కూడా గుసగుసలు చెప్పుకుంటూ దవడలు నొక్కుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూస్తే ఆమెకు ఎంతో అసహ్యం. ఎందరో ఆమెను గురించి మాట్లాడుకుంటూ కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. తాను మాత్రం వాళ్ళ వెకిలితనం పట్టించుకోదు. ఎన్ని విధాల ఎదురో అనుకున్నా తన దారేదో తనది. రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టారు కామేశ్వరరావు గారి ఏకైక పుత్రిక సుశీల. ఉద్యోగరీత్యా జీవనం సాగించే అవసరం ఆయనకు లేదు. పిత్రార్జితం బాపతు బోలెడు ఆస్తి ఉంది. అందుకే ఆ కుటుంబం సులభంగా కాలం గడుపుతోంది. మైలాపూర్ వినాయక్ మొదలియార్ వీధిలో 3 అంతస్తుల మేడ ఉంది. ఆ మేడ అధునాతన పద్ధతిగా నిర్మించబడి ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటుంది. మేడ చుట్టూ ప్రహరీ, గార్డెన్ వివిధ రకాలైన పూల చెట్లతో నిండి ఉంది. ఎంతో ఆస్తి ఉన్నా తాము స్థితి పరులమా అనే గర్వం కానీ, లేమితో బాధపడేవారిని చూసి ఈసడించడం కానీ ఆ కుటుంబంలోని వాళ్ళకు అలవాట్లేదు. అయితే కామేశ్వరరావు గారికి
పేకాట అంటే ఎంతో ఇష్టం. అవసరమైతే అన్నం నీళ్లు మర్చిపోకుండా పేకాడతాడు. కామేశ్వరరావు గారి భార్య కామాక్షమ్మ మనిషి లావుగా ఉంటుంది. ఆమె అంటే ఆ వాడకట్టున అందరికీ హడలే. ఎంత గొంతు పెట్టుకొని మాట్లాడుతుందని వాడుక. అది నిజమే. అయినా ఆమె హృదయం మాత్రం ఎంతో మంచిది. ఆమె తత్వం తెలిసిన వారిని నెత్తినెక్కించుకునే స్వభావం కామాక్షమ్మది. కామేశ్వరరావు కామాక్షమ్మలకు లేక లేక కలిగిన పుత్రిక సుశీల. అందుకే సుశీల అంటే వాళ్ళకు ప్రాణం, అమిత గారాభం. ఆమెదంతా వింత తత్వం. నిత్యం కాలేజీకి వెళ్ళి రావడం తప్ప ఇతరత్ర సినిమాలకి షికార్లకి వెళ్ళే అలవాటే లేదు. ఎంతో సింపుల్గా అలంకరించుకుంటుంది. అయినా ఆమె ప్రతి వారిని ఆకర్షిస్తుంది. తన వెంటబడి తిరుగుతూ తన పరిచయాన్ని కోరే మనుషుల్ని గురించి ఆమె పట్టించుకోదు. వయసు మళ్ళిన పూజారి పున్నయ్య గారిల్లు కామేశ్వరరావు గారి ఇంటికి ఎదురిల్లే. నడి వయసులో ఉన్న పున్నయ్య ఆమె వెంట పడేవాడే. ఆమె బయట అడుగుపెట్టడం తడువుగా, ఏం సుశీల, కాలేజీకేనా? బాగా చదువుతున్నావా? ఏమిటి ఈ మధ్య చిక్కిపోతున్నావు అంటూ అర్థం పర్థం లేని అవకతవక ప్రశ్నల వర్షం కురిపించి ఆమెను విసిగిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి పూజారిని తప్పించుకుని 4 అడుగులు వేసేసరికి మిషన్ కొట్టు కాసిం కళ్ళప్పగించి చూస్తాడు. ఏమిటేమిటో అంటాడు. పోతే బస్టాప్ దగ్గర అడుగు పెట్టడం తడువుగా పరిచయం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా తను కన్నెత్తి చూడకపోయినా తనతో మాట్లాడాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఆనాడు బస్టాప్లో అడుగుపెట్టింది. ఆ సమయంలో అక్కడెవ్వరూ లేరు. తనను పలకరించ పోయేవాళ్ళు లేనందుకు సంతోషించింది. బస్సు తొందరగా వస్తే బాగుండును, కాలేజీకి పోవచ్చు అని నిలిచింది. అవతల కాలేజీ టైం అవుతున్న కంగారుతో రిస్ట్ వాచ్ చూసుకుంటూ దిక్కులు చూస్తున్న సుశీలకు తాను కోరకుండానే ఆ అపరిచిత వ్యక్తి కావాలని విష్ చేసి తనను తాను పరిచయం చేసుకోవడం, తన పేరు ఊరు చెప్పడం ఆమెకు నచ్చలేదు. పేరు నరేంద్రుడు అయితేనే అమరేంద్రుడు అయితేనే ఎవరడిగారని పళ్ళికిలిస్తూ పలకరించాడు. అతను చెప్పే సుత్తి వినిపించుకోవాలని అనిపించక మొహం అటువైపు దిప్పుకుంది సుశీల. నరేంద్ర విడిచిపెట్టలేదు. మొన్న మీకు కాలేజీ సంగీత పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది కదూ అన్నాడు అడుగు ముందుకు వేసి. అవును అంటూ బస్సు కోసం రోడ్డు వైపు చూస్తూనే అంది. అయినా కాలేజీ మొత్తం మీద గాన కోకిల బిరుదు మీకే వచ్చి తీరుతుందని పోటీ అభ్యర్థుల లిస్టులో మీ పేరు చూసే అనుకున్నాను. థ్యాంక్స్. బై చెప్పడం మర్చిపోయాను. మా సిస్టర్ సరళ అదే కాలేజీలో సిఈసి చదువుతోంది. అప్పటి వరకు కావాలని పరిచయం చేసుకొని మాటల ధోరణిని పెంచుకుంటున్న ఆ కొక్కెర ఎవరో బోధపడలేదు. అతను చెప్పిన సరళ తనకు తెలియకపోయినా ఆమె ద్వారా అతనికి బుద్ధి చెప్పవచ్చునని అనుకుంది అప్రయత్నంగా. అలానా అంటూ చూసింది. నరేంద్ర చిరునవ్వుతో తాపిగా తలాడించాడు. ఆమె తనను చూడడం సంతృప్తి కలిగి వెంటనే జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి నైస్గా సిగరెట్ వెలిగించాడు. మళ్ళీ సుశీలతో ఏం మాట్లాడాలన్న యోచనతో పరాకుగా సిగరెట్ అంటూ సిగరెట్ ప్యాకెట్ అందివ్వబోయాడు. సుశీలకి మతి పోయినంత పనైంది. అర్థం లేకుండా తనకు సిగరెట్ ఆఫర్ చేయడంలో అతని ఉద్దేశం బోధపడలేదు. కొంచెం కటువుగా చూస్తూ వాట్ అంది. ఆమె చిరాకుకు కారణం తను తొందరపడి సిగరెట్ ఆఫర్ చేయడమేనని సిగ్గుపడుతూ సారీ అన్నాడు. సిగరెట్ ప్యాకెట్ జేబులో పెట్టుకున్నాడు. వస్తుందన్న తొందరలో మెయిల్ ఫ్రెండ్కి ఆఫర్ చేసినట్టు చేశాను. అన్యదా తలచొద్దే అన్నాడు నరేంద్ర. మీ ఇల్లు ఎక్కడన్నారు తిరిగి అడిగాడు నరేంద్ర. అది మీకెందుకు? మొన్న మీకు గానకోకిల బిరుదు ఇచ్చిన రోజున మా సిస్టర్ సరళ కూడా వచ్చిందిలేండి. అది మీ అడ్రస్ అడిగి తీసుకోమంది, అందుకే అడిగాను. ఏదో సర్ది చెప్పుకోకపోతే బాగుండదన్నట్టు మాట తడబడుతూ అన్నాడు. నా అడ్రస్ తీసుకోమని మీ సిస్టర్ చెప్పినా మగవాళ్ళకి అడ్రస్లు ఇచ్చే అలవాటు నాకు లేదని చెప్పండి. అంతగా అవసరమైతే ఆవిడనే వచ్చి అడగమనండి అంది సుశీల. థ్యాంక్స్ చిన్నబుచ్చుకొని అన్నాడు నరేంద్ర. అప్పటికే అక్కడికి మరో 10 మంది వరకు వచ్చి చేరారు. వాళ్ళు చేరింది బస్సు కోసమైనా కళ్ళు మాత్రం సుశీల మీదనే ఉన్నాయి. సుశీల తల తిప్పి చూసేసరికి ఆమె పక్కనే మిషన్ కొట్టు కాసం నిలబడి ఉన్నాడు. అతను మరీ హస్కుగాడని తెలుసు ఆమెకు. తెలిసి ఉండడం వలన వెంటనే దృష్టిని మరోవైపుకు మరలించి మరో పీడ అని అనుకుంది. హేమండి సుశీల, ఇంత టైం అయినా
మీకు ఈ బస్సు దొరక్కపోతే కాలేజీకి ఎట్లా పోతారు అని అడిగాడు కాసిం. ఏ బస్సు చూసినా పాడు రష్, లేట్ అయితే అవుతుంది, ఏం చేసేది మరి? తెలిసిన మేళం గనుక విధి లేనట్టు చూస్తూ అంది. అది సరి, మొన్న కుట్టి పంపా జాకెట్ పచ్చగా ఉండిందా? అది మీకు పెట్టిన మెడ ఎలా ఉంది? సినిమా తారలు పెట్టుకునే కొత్త ఫ్యాషన్ అండి బాబు అని తను ఒక పెద్ద పనివాడైనట్టు నవ్వాడు కాసిం. ఆ కాసింగాడు మంచి చెడు లేకుండా బస్టాప్లో జాకెట్ల గురించి మాట్లాడుతూ ఉంటే సుశీలకు ఒళ్ళు మండుకొచ్చింది. ఇంతలో బస్సు వచ్చింది. సుశీల బ్రతుకు జీవుడా అనుకుంటూ బస్సులో జరబడింది. బస్సు కంటికి దూరమై మలుపు తిరిగే వరకు కాసిం నోరు తెరుచుకొని చూశాడు. సుశీల కాలేజీ స్టాపింగ్లో దిగింది. బస్సులో కూర్చున్న, కాలేజీలో అడుగుపెట్టి క్లాసులో కూర్చున్న ఆమెకు నరేంద్రన్ గురించి అతని వెనకే పడిపోయినట్లు ప్రత్యక్షమై పనికిరాని సంభాషణలతో కాలం గడపజూసిన కాసిం గురించి ఏమిటేమిటో ఆలోచించింది. ముఖ్యంగా నరేంద్ర వెకిల్ చేష్టలు ఆమెను వెంటాడాయి. తనకు సిగరెట్ ఆఫర్ చేయడంలో అతని ఉద్దేశం ఏంటో బోధపడలేదు. పైగా తన చెల్లెల అడ్రస్ తీసుకోమందా? తన అడ్రస్తో వాళ్ళకు పనేమిటి అసలు? లేటుగా కాలేజీలో అడుగుపెట్టినా ఆమె దృష్టి లెక్చరర్ ధోరణి మీద లేదు. మనసు విసుగుతో మదన పడసాగింది. అది గమనించింది సుశీల ప్రాణ స్నేహితురాలు పార్వతి. ఏమే సుశీ, ఈరోజు అలా ఉన్నావే, మనసు బాలేదా? ప్రశ్నించింది. సుశీల తల తిప్పి పార్వతిని చూసింది. పెదాలు బిగించి ఊపిరి పీల్చి విడిచిపెట్టింది. ఏమోనే, మనుషుల మనస్తత్వాలు నాకు అర్థం కావడం లేదు. ఏ మనుషులు? మన చుట్టూ తిరిగేవాళ్ళు. కొంపదీసి ఎవరైనా వెంటబడ్డారేమిటే? సుశీల మాటకు వెంటనే అడిగింది పార్వతి నవ్వుతూ. నవ్వులు కాదే, నా పరిస్థితి వింటే నీకు జాలేస్తుంది. తనకు గల కష్టాన్ని అర్థం చేసుకోమన్నట్టు అన్నది సుశీల. ఏమొచ్చిందే? ఎందుకో లెక్చరర్ వైపు చూసి సుశీలను అడిగింది పార్వతి. లెక్చరర్ సుశీల పార్వతీలను ఒకసారి చూస్తుండడం సుశీల గ్రహించింది. తర్వాత తీరుబడిగా చెప్తాను, ఆ లెక్చరరు మనవంకే చూస్తున్నాడు అంది నెమ్మదిగా. పార్వతి ఈర్ష్యగా నవ్వింది. అతనేం పెద్ద మనిషి కాదులే, క్లాస్కి వచ్చిన నిమిషం నుంచి కళ్ళు మన మీదే పెట్టి లెక్చర్ ఇవ్వడం ఆయనకు మామూలేగా. ఎప్పుడో సమయం కనిపెట్టి తగిన బుద్ధి నేనే చెప్తా అంది. పార్వతి అన్నదానికి అవునన్నట్టు తల పంకిస్తూ ఆమెను చూసింది సుశీల. ఆడది కనిపిస్తే కళ్ళెప్పగించి చూడడం ఈ మగవాళ్ళకి అలవాటేమోనని అనిపిస్తుంది తిరిగి అన్నది పార్వతి. సుశీల సన్నగా నవ్వింది వెటకారంగా. పార్వతి సుశీలకు ప్రాణ స్నేహితురాలు. సాధారణంగా రోజుకు ఒకసారైనా ఇద్దరు కలుసుకొని మాట్లాడుకోకపోతే వాళ్లకు తృప్తి ఉండదు. ఎవరింటికి వెళ్ళి అలవాటు లేని సుశీల అప్పుడప్పుడు పార్వతి ఇంటికి మాత్రం వెళుతూ ఉంటుంది. పార్వతి కూడా అందగత్తే. ఆమెకు 5వ ఏడు నడుస్తున్న కాలంలోనే రైలు యాక్సిడెంట్లో తండ్రి మరణించాడు. కన్నతల్లి తప్ప వేరే తెలిసిన బంధువులు ఎవరూ కూడా లేరు. అన్న గోపి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళింది తెలియదు. ఏళ్లు గడిచిన అతను ఇంటి మొహం చూడకపోవడంతో బ్రతుకుతున్నది చచ్చింది కూడా తల్లి కూతుళ్లకు తెలియదు. గోపి వాళ్ళని విడిచి వెళ్ళిన కనకమ్మ బ్రతికుంది కాబట్టి కూతురు పార్వతిని ఎలాగైనా అభివృద్ధిలోకి తీసుకురావాలని తీర్మానించుకుంది. తన తీర్మానం నెరవేర్చుకోవడానికి తను కష్టపడాలి అని అనుకుంది. కామేశ్వరరావు గారింట్లో వంటకు ఒప్పుకొని కూతుర్ని బ్రతికించుకుంటూ ఆమె భవిష్యత్తుకు పునాదులు వేసుకుంది. అప్పుడు పార్వతికి 7వ ఏడు. తను సంపాదించి తెచ్చే ప్రతి పైసా వృధా చేయకుండా పార్వతికి చదువు, భరతనాట్యం నేర్పించసాగింది. పార్వతికి 7వ ఏడు వచ్చేసరికి నాట్యశాస్త్రం పూర్తిగా నేర్చుకుంది. పార్వతి భవిష్యత్తు కోసం శరీరాన్ని మరిచి కృషి చేసిన కనకమ్మకు ఆరోగ్యం దెబ్బతింది. అది సహించలేక పార్వతి ఆమెను వంటమని మాన్పించింది. తనే పెద్దలను ఆశ్రయించి వాళ్ల ప్రాపకంలో భరతనాట్యంలో తనకున్న ప్రతిభను చాటుకుంది. ఆమె కృషి ఫలించింది. మంచి నర్తకిగా పేరుకు తగినట్టు డబ్బుని సంపాదించింది. డబ్బుతోనే కాలేజీలో అడుగుపెట్టి సుశీల్తో పాటు ఫస్ట్ BA చదువుతోంది. సుశీల పార్వతీల మధ్యనున్న ప్రేమాభిమానాలు ఆత్మీయతను మించిపోయింది. తను సంపాదించిన దాంతోనే కామేశ్వరరావు గారింటి వెనక వీధిలో సొంత భవనం నిర్మించుకుంది. కనకమ్మను చూసుకుంటూ సుఖంగా కాలం దొరలిస్తోంది. కాలేజీ విడిచిపెట్టారు. సుశీల పార్వతీలు కలిసే క్లాస్లోంచి బయటకు వచ్చారు. అప్పటికే నరేంద్ర గేట్ పక్కన నిలబడి ఉన్నాడు.
అతను కనపడగానే అతను తన రాక కోసమే ఎదురు చూస్తున్నాడని, అందుకే అక్కడికి వచ్చాడని అనుమానించింది సుశీల. రహస్యంగా ఏదో చెప్పింది పార్వతికి. పార్వతి నరేంద్రను చూసి అప్పటికే ఆ ఇద్దరు గేటు దాటి వీధిలో అడుగుపెట్టారు. నరేంద్ర వాళ్ళను అనుసరించాడు. అంతా బస్టాప్లో అడుగుపెట్టారు. క్యూ అప్పటికి చాలా పెరిగింది. సుశీల, పార్వతీలు క్యూలో నిలబడ్డారు. అతని వెర్రి చేష్టలు వాళ్లకు తలనొప్పి కలిగించింది. ఆటో వచ్చి బస్టాప్లో ఆగింది. ప్యాసింజర్ దిగడం తడుగా పార్వతి ఆటోలో జొరబడి, రావే ఆటోలో పోదాం అంది. సుశీల మౌనంగా ఆటోలో దూరింది. ఇద్దరు మనుషులు క్యూలో నుంచి తప్పుకోవడం, వాళ్ల వైపే చూస్తున్న నరేంద్రకు వెనక వాళ్ళు ముందుకి నెట్టారు. చిన్నగా అతని ముందున్న అవ్వ ఎన్నయ్య అంది వెనక్కి తిరిగి గట్టిగా. ఆ సమయంలో ఆమె నోటి తుంపర్లు వాన జల్లుల్లాగా నరేంద్ర మొహాన్ పడ్డాయి. అతను కర్చీఫ్తో విసుగ్గా మొహం తుడుచుకున్నాడు. సుశీల, పార్వతులు హేళనగా గట్టిగా నవ్వారు. ఆటో కదిలింది. సుశీల స్నానం చేసి తన గదిలో అడుగుపెట్టి ఆశ్చర్యంతో టేబుల్ మీద ఉన్న కవర్ని చూసింది. ఆ కవర్ ఏమిటో, ఎవరు రాసిందో తెలియలేదు. గబగబా 2 అడుగులు వేసి కవర్ని పరిశీలించి చూసింది. దాని మీద పోస్టల్ స్టాంపు, ఆ సంబంధమైన ముద్ర కనపడలేదు. కవర్ మీద అడ్రస్ కూడా సరిగా లేదు. ప్రియమైన సుశీలకు అని మాత్రం ఉంది. అంటించి ఉన్న కవరు చించి చూసింది. సుశీల, అందరూ నీ హృదయాన్ని నిన్ను శంకిస్తున్నారు. నేను మాత్రం పవిత్రంగా ఆరాధిస్తున్నా. అంతా నిన్ను తిరుగుబోతూ అనుకుంటున్నారు. నేను మాత్రం నా ఆరాధ్య దైవం అని అనుకుంటున్నాను, పూజిస్తున్నాను. మన ఇద్దరి మధ్య పరిచయం లేకపోవడం వల్ల నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కానీ యథార్థంగా నేను నీ కోసం పరితపిస్తున్న పవిత్ర ప్రణయమూర్తిని. నా ప్రేమ ఫలించాలని సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. నీతో గంటల తరబడి మాట్లాడాలని మనసు తొందరపడుతోంది. అది ఎప్పటికి సాధ్యపడుతుందో చెప్పలేకపోయినా నీ గురించి ఎన్నో ఊహా సౌదాలు నిర్మించుకొని అప్పుడప్పుడు నాలో నేనే సంతోషాన్ని అణుచుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. నా ప్రేమలో అనుభవించాలన్న ఆత్రం, తాత్కాలికంగా సుఖం కోసం తాపత్రయపడుతున్న తాంత్రికం లేదు. ఏ రోజైనా సరే వీలు చూసుకొని సాయంత్రం 5 గంటలకు ఒంటరిగా బీచ్కి రమ్మని ఆహ్వానిస్తున్నాను. నా ఆహ్వానం స్వీకరించి వస్తే నిన్ను కలుసుకొని నాకు నేను పరిచయం చేసుకుంటాను. ఒంటరిగా వస్తేనే సుమ. ఈ నా ఉత్తరంలో నిన్ను మదన పెడుతున్న అక్షరం అంటూ ఉంటే నన్ను మన్నించు. ఇట్లు మన మధ్య సన్నిహిత సంబంధాన్ని కోరే రాజ్ అని ఉంది. ఆమె తెల్లబోయి క్షణం చూసింది. తన జీవితంలో చెలగాటాడాలని తన చుట్టూ తిరుగుతున్న వాళ్లలో అతను ఒకడే ఉండాలని అనుకుంది. అలాంటి ఉత్తరాలు పోస్టు ద్వారా కాలేజీకి అనేకం వచ్చాయి. కానీ పోస్టు చేయని ఉత్తరం ఇంటికి రావడం, అందులోనూ తన గదిలో టేబుల్ మీద ఉండడం, ఎవరు చేసిన పనే ఉంటుందో అర్థం కాలేదు. తిన్నగా తల్లి దగ్గరికి వెళ్ళి ఉత్తరం గురించి అడిగింది. ఉత్తరాలేమిటో పత్రాలేమిటో నాకేం తెలిసే, ఇంట్లో పనితోనే చస్తుంటే తల్లి ఏదో పనులో ఉండి విసుగ్గా అంది. తర్వాత తీరుబడిగా కూర్చుని పత్రిక చదువుకుంటున్న తండ్రిని అడిగింది. ఆయన తనకు తెలియదనే చెప్పాడు. తల్లిదండ్రులు కాకపోతే నౌకరు పెట్టి ఉండాలి అని అనుకుంది. వేగంగా మేడ మీదకు వెళ్తుండగా మేడ మీద నుండి దిగివస్తున్న నౌకరు నాగయ్య తాత ఎదురయ్యాడు. వెంటనే సుశీల ఉత్తరం సంగతి అడిగింది. అదేనమ్మగారు, మీకు తెలియకుండా మీ గదిలో నేనెందుకు పెడతాను? అయినా ఉత్తరాలు గదికి పంపే ధైర్యం ఏ సన్నాసికుంటాది? అయ్యేటో నాకు తెలదమ్మాయి గారు, తెల్లమొహం వేసి సమాధానం ఇచ్చాడు నౌకరు నాగయ్య తాత. సుశీల మొహం మార్చుకుంది. పెదాలు బిగించి గట్టిగా నిట్టూర్పు విడిచింది. సుశీల మరోసారి ఉత్తరంలో లోపల చదువుకొని కవర్లో పెట్టి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఆనాడు తను బజారుకెళ్ళి చీరలు ప్రత్యేకించి కొనుక్కోవాలి అని అనుకుంది. టేబుల్ మీద పడి ఉన్న తన రిస్ట్ వాచ్ చేతికి పెట్టుకుని టైం చూసి గబగబా డ్రెస్ చేసుకొని తయారైంది. ఆమె మేడ దిగబోతుండగా నౌకర్ నాగయ్య తాత వచ్చి ఆమె కోసం పార్వతి వచ్చిందని చెప్పాడు. సుశీల గబగబా మేడ దిగి ముందు హాల్లో అడుగుపెట్టిన తన తండ్రి కామేశ్వరరావుతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్న పార్వతిని చూస్తూ, మీ ఇంటికే వద్దామనుకుంటున్నాను, ఎంతలో నువ్వే వచ్చావు అంది చిరునవ్వు చిందుస్తూ సుశీల. ఏమిటో అంత విశేషం? కళ్ళు పెద్దవి చేసి అంది పార్వతి. విశేషానికే ఇవాళ ఆదివారం కదా, 1000-2000 తగిలేసి బజార్లో ఉన్న చీరలన్నీ కొని తెచ్చి ఇంట్లో స్టాక్ చేయాలని తీర్మానించుకుంది
మా అమ్మాయి నిన్ను తోడుగా తీసుకెళ్లాలనేమో పార్వతితో అని సుశీలను చూశాడు కామేశ్వరరావు. టైం అయింది, లే పోదాం, తండ్రి మాటను పట్టించుకోకుండా పార్వతితో అంది. డబ్బియండి నాన్న, తిరిగి అడిగింది తండ్రిని చూస్తూ సుశీల. తాళాలు అమ్మ దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అమ్మ ఇవ్వదు, మీరు తీసుకొని ఇవ్వండి నాన్న, గారంగా అంది సుశీల. నేను చెప్పానని చెప్పమ్మా, ఇస్తుంది మామూలుగా అన్నాడు తండ్రి. ఎంత తీసుకోమంటారు? కామేశ్వరరావు పక్కన కూర్చుంటూ అంది. ఓపిక ఉంటే ఎనప్పెట్ట మోసుకెళ్ళు, బాబాయ్ గారు ఏమి అనరు, నవ్వుతూ మధ్యలో వేళాకోళంగా అంది పార్వతి. సుశీల నవ్వుతూ లేచి లోపలికి వెళ్లే ఉద్దేశంతో అడుగు అవతల వేసిందో లేదో తల్లి కామాక్షమ్మ ఎదురైంది. సుశీల ఏదో చెప్పబోయింది, ఆమె వినిపించుకోలేదు. కామాక్షమ్మ ధోరణి తనదిగా, ఇదిగో సుశీ, 6 రోజులు కాలేజీ చుట్టూ తిరిగి చదువుతో చిక్కి సగమైపోయావు. ఏదో రోజు ఆదివారం అయినా హాయిగా ఇంట్లో ఉండకూడదు? ఆ పార్వతి కూడా రానే వచ్చే, ఇద్దరూ ఇంట్లో ఉండి సరదాగాని ఇంకేదో అనబోయింది. అది కాదమ్మా, బజారుకెళ్ళి చెప్పడానికి కొద్దిగా జంకినట్టు మొహం పెట్టి తన వాక్యాన్ని పూర్తి చేయమన్నట్టు తండ్రిని చూసింది. లేదండి పిన్నిగారు, బజారుకెళ్ళి చీరలు తెచ్చుకోవాలట మీ అమ్మాయి గారు అన్నది కామాక్షమ్మని చూస్తూ పార్వతి. అవునమ్మా, రేపు కాలేజీ యానివర్సరీ జరుగుతోంది, కట్టుకుందామంటే మంచి చీర లేదు. కామాక్షమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండా చెప్పింది సుశీల. అది నిజమే, కామేశ్వరరావు గారు కూతురు, ఖరీదైన చీర కట్టుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు? ఇచ్చి పంపే అన్నాడు ఆ వెంటనే కామేశ్వరరావు. ఉన్న అలవాటుని ఎలా మర్చిపోతుంది? తన అయిష్టతను మొహంలో అప్పటికప్పుడే కనబరిచింది. అయ్యో విడ్డూరమా, మా కాలంలో పెద్ద పెద్ద పండగల్లాంటివి వస్తే పాత చీరలతో కాలం గడిపేవాళ్ళం. పెట్టే పగిలిళ్ళన్నీ చీరలుండి కట్టుకోవడానికి చీరలేదు, విన్నావా అమ్మాయి అంటూ మూతి నొక్కుంటూ పార్వతి వంక చూసింది. ఆడపిల్లలైనా స్వయం కృషి మీద పైకి వచ్చి ఇంటిని వాకిల్ని సమకూర్చుకున్నావు. అలాంటివేమీ చేయవలసిన అవసరం మా సుశీలకి లేకపోయినా ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్ద ఆర్భాటం చేస్తుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని నోరు మూసుకొని ఊరుకుంటున్నాను. ఈ తండ్రి కూతుళ్ళు చేస్తున్న భాగవతం అంతా ఎంత కాదు. ఎంత గారంగా పెరిగినా అంత ఇది ఉండకూడదు. కూతురు ఏదన్నా అడిగితే లేదని అనే అసలే అనరాయన. కొంపలో ఉండని అది అడిగింది, అవి అప్పటికప్పుడు తెచ్చిపెట్టాల్సిందే తిరిగి అన్నది కామాక్షమ్మ. అయిందా నీ దండకం? వెంటనే గారంగా తల్లిని అడిగింది సుశీల. ఇప్పుడు ఇంతకీ డబ్బిస్తావా మళ్ళా అడిగింది సుశీల. ఇవ్వను అని వేరే చెప్పక్కర్లేదు పిల్ల, నేను చెప్పినట్టు వినడమే నీ పని. రేపు కాలేజీకి అంటావా, మొన్న కొన్న గ్లాస్కో చీర మడత విప్పనిది కదా, దాన్ని కట్టుకొని పో, సమాధానం ఇచ్చింది కామాక్షమ్మ. చూడు నాన్న, గారంతో భుజం పట్టి కుదుపుతూ అన్నది. చూసి లాభం లేదు, ఆవిడగారు ఆర్డర్ వేసిందే అంటే తిరిగే లేదు. పోనీ సంక్రాంతికి కొందు గాని ప్రోగ్రాం ఇవాళకి క్యాన్సిల్ చేసుకో. కామాక్షమ్మ చూడకుండా సైగ చేశాడు కామేశ్వరరావు. సుశీల కోపం అభినయిస్తూ మూతి ముడుచుకుంది. తన మాట నెగ్గిందన్న సంతోషం బయటకు కనపడనీయకుండా పార్వతిని చూసి, సమయానికి నువ్వు వచ్చావుగా, ఇద్దరు క్యారం బోర్డు ఆడుకోండి, ఆదివారం తేలిగ్గా గడిచిపోతుంది అన్నదామె. పార్వతి సరేనని తలాడించింది. కామాక్షమ్మ తన పని మీద లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లే వరకు అటే చూసి ఆ వెంటనే ఇవ్వు నాన్న అన్నది. ఎలా ఇచ్చేదమ్మా, తాళాలు మీ అమ్మ దగ్గర ఉంటే సాయంత్రం వెళ్ళి కొనుక్కుందురు గానిలే, వీలు చూసుకొని తాళాలు నెమ్మదిగా తీసుకుంటాను, వెంటనే అడిగితే ఇవ్వదు. గట్టిగా చుట్ట దమ్ము పట్టి దట్టంగా పొగ విడిచిపెట్టారు. సుశీల పార్వతీలు ఏదో పని మీద కూర్చుని లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉండగా నౌకర్ నాగయ్య 2 కప్పులతో కాఫీ తెచ్చి అక్కడ పెట్టాడు. తనకు వచ్చిన ఉత్తరం గురించి వింతగా వింటున్న పార్వతి కాఫీ కప్పు అందుకుంది. ఒకవేళ తాతకెవరైనా ఇచ్చిపోయారేమో అన్నది కాఫీ చప్పరిస్తూ పార్వతి. తాతనే అడిగాను, ఆ ఉత్తరం గురించి తనకేమీ తెలియదన్నాడు. కాఫీ కప్పు అందుకుంటూ అంది. పోనీలే, అందులో ఉన్నట్టు సాయంత్రం బీచ్కి వెళ్తే ప్రశ్నార్థకంగా చూసింది. వెంటబడి విసిగించి పంపేవాళ్ల సంఖ్య అసలే ఎక్కువగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ల మూలాన నాకు మతిస్థిమితం లేకుండా పోయింది. ఈ సందర్భంలో ఈ కొత్త క్లయింట్తో ఎందుకు గొడవ? నిన్ను పెళ్ళాడాలనుందేమో సరదాగా అంది పార్వతి.
ఉంటే సాగొద్దు, ఆ ఉద్దేశం నాకుండొద్దా? పని పాట లేని వాళ్ళంతా ఇలాంటి చౌకబారు ప్రేమలేఖలు రాస్తూ ఉంటారు. వాళ్ళకి నాలాంటి చెల్లెళ్ళు అక్కలు ఉన్నారో లేదో. సుశీల ఖాళీ కప్పు నౌకర్ నాగన్న తాతకి అందించి అన్నది. ఉంటే ఉంటారు, వాళ్లకు మరొకళ్ళు ఇలానే రాస్తారు. ప్రేమలేఖలు ఏదైనా ఖర్చు అయ్యే పనైతేగా, పెట్టుబడి లేని వ్యాపారం నవ్వి అన్నది పార్వతి. నువ్వేమన్నా అనుకో, ఇలాంటి వెధవ పనులు చేయకుండా ఒకళ్ళిద్దరు సరైన గుణపాఠం చెప్తేనే గాని మనం నిశ్చింతగా నిద్రపోలేం. తన అంతరంగంలోని విసుగుని బయటపెట్టింది సుశీల. అది మటుకు నిజమే అంటూ నాగన్న తాతకు కప్పు అందించింది. ఈ రకం మనుషులకు పని పాట ఉండదనుకుంటా అన్నది పార్వతి. ఉంటే ఇలాంటి వెధవేషాలు పనులు ఎందుకు చేస్తారు? సాయంత్రము మనం చీర కొనడానికి ఎలాగో వెళ్తాం కదా, వచ్చేటప్పుడు వీలుగా ఉంటే మెరీనా బీచ్కి వెళ్ళి ఈ ప్రేమికుడు ఎవరో పసిగట్టి ప్రాయశ్చిత్తం చేద్దాం అన్నది సుశీల. ఏం చీర కొందామనే నీ ఉద్దేశం ప్రశ్నించింది పార్వతి. వైట్ సిల్క్ ఏదైనా సరే 116కు తగ్గకూడదు. తన నిర్ణయాన్ని వెలుబుచ్చింది సుశీల. అబ్బో అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూసింది పార్వతి. వెనక్కి తిరిగి వెళ్తున్న నౌకర్ని చూస్తూ పార్వతితో, ఈరోజు నువ్వు ఇక్కడే ఉండిపో, సాయంత్రం బజారుకు పోతాంగా, అటునుంచి అటు పోదువు గాని అన్నది సుశీల. పార్వతి అంగీకరించింది. అక్కడకు వచ్చింది కూడా ఆ రోజు వాళ్ళ ఇంట్లో గడపాలనే. ఆ రోజు వాళ్ళిద్దరూ ఇతరత్రా విషయాలు అనేక మాట్లాడుకున్నారు. తల్లి 12 గంటలకు భోజనానికి రమ్మని కబురంపింది. తక్షణం ఆ ఇద్దరు మేడ దిగి భోజనాలు ముగించుకున్నారు. భోజనం చేస్తూ తల్లి దగ్గర గారం చూపించింది సుశీల. కామాక్షమ్మ తక్కువ తిన్నదేముంది, డబ్బు ఇవ్వడం మినహా ఏది చెప్పినా వింటానని నిర్మోహమాటంగా చెప్పింది. భోజనాలు అయ్యాక సుశీల పార్వతుల మేడ మీదకి వెళ్ళారు. అప్పటికే కామేశ్వరరావు సుశీల గదిలో కూర్చుని కూతురి రాక కోసం నిరీక్షిస్తున్నాడు. సుశీల రావడంతో 200 రూపాయల కాగితాలు చేతిలో పెట్టాడు. బొంగమేషాలు సందు నుంచి చిన్నగా నవ్వుతూ, ఆఫ్టర్ ఆల్ 200 మామూలుగా అన్నది సుశీల. ఉష్షు సుశీల వైపు చేయి చూపించి దృష్టిని మెట్ల వైపు తరలించాడు. గట్టిగా అరిచావా, గుట్టు బయటపడుతుంది. మీ అమ్మ సంగతి నీకు తెలియనిదేముంది? పట్టుబట్టిందంటే బల్లూకప్పట్టే. వెంటపడి అడిగినా దాని పుట్టింటారి సొమ్మంతా పోసినట్టు తాళాలు ఇవ్వలేదు. వేసుకున్న ప్లాను వేస్ట్ కాకుండా చెక్కు రాసిచ్చి పక్క బంట్రోతుతో క్యాష్ తీసుకున్నాను. తిరిగి సుశీలతో అని పార్వతిని చూశాడు. పిన్నిగారంటే బాబాయ్ గారికి దడే నవ్వుతూ అంది పార్వతి. సరేలే, మీ పిన్ని నోరెత్తిందంటే ఇంకేమీ లేదు కామేశ్వరరావు అన్నాడు. కామేశ్వరరావు అన్న మాటకు సుశీల పార్వతులు నవ్వారు. అంతలో కింద నుంచి అమ్మాయి సుశీ అని పిలిచింది కామాక్షమ్మ. కొంపదీసి వస్తుందేమోనని. ముందు ఆ డబ్బు దాచుకో, దానితో అనకు. మరో గంటకైనా వెళ్ళి చీర కొనుక్కొని తెచ్చుకో. గొంతు తగ్గించి నెమ్మదిగా అని ఆరిపోయిన చుట్టను వెలిగించుకున్నాడు. అప్పటికే కామాక్షమ్మ మేడ మీద గదిలో అడుగుపెట్టి, మీరు ఇక్కడే ఉన్నారా అంది. ఏమొచ్చింది? కామేశ్వరరావు చిరుకోపం అభినయించి చుట్ట గట్టిగా పిలుస్తూ అడిగాడు. నాకేమొచ్చింది, మీతో చావొచ్చింది. ఇంటిల్లపాది అన్నం తిన్నారు, మీరు వస్తారా రారా అన్నానికి కొంచెం గట్టిగానే అడిగింది కామాక్షమ్మ. నాన్నగారు అన్నం తినలేదా అమ్మా? సుశీల నొసలు చిట్లించి ప్రశ్నించింది. ఏం తింటారు, తెల్లారు లేస్తూనే నీ మూలాన పేచి పెట్టుకున్నారు. చీర కోసం నీకు డబ్బిస్తే గానీ ఆయనగారు అన్నం తినరట. పోనీలే ఇచ్చేయరాదు పిన్నిగారు. కామాక్షమ్మ మాటకు అడ్డు తగిలి తనకేమీ తెలియనట్టు అభినయిస్తూ అంది పార్వతి. నా మాట అంటే అంత విలువలేకపోయాక నేను ఇంట్లో అన్నం ఎందుకు తినాలి అన్నాడు. తినకపోతే మానేయండి, ఆకలిస్తే మీరే తింటారు, నా కోసం తింటారా అంది కామాక్షమ్మ. అదేమిటి పిన్నిగారు అని ఇంకేదో అనబోయింది పార్వతి. ఇదిగో పిల్ల, నువ్వే చెప్పు. ఆయన గారి మాటకి విలువలేదని ఆయన అన్నం మానేశారు. ఆయన చెప్పినట్టుగా డబ్బిస్తే నా మాట విలువ ఏమవ్వాలి? అప్పుడు నేను అన్నం మానేయాలి కదా. ఎవరైతేనే మానడానికి. పార్వతి మాట వినిపించుకోకుండా భర్త కామేశ్వరరావుని చూస్తూ, ఇదిగో మిమ్మల్నే మాట నెగ్గలేదని అన్నం మానుకుని ఆకలితో ఎందుకు బాధపడతారు? రండి వడ్డిస్తాను. నేను రాను. కాలుస్తున్న చుట్ట హరించుకుపోవడంతో కిటికీలోంచి అవతలికి విసిరేశాడు. మీ ఇష్టం, వస్తే రండి లేకపోతే లేదు.
ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అంటూ వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోయింది కామాక్షమ్మ. అమ్మ మీద కోపం వస్తే, అన్నం మానుకోవడం దేనికి నాన్న, వెళ్ళి తినండి నాన్న, తండ్రితో అన్న సుశీల. అయినా ప్రాబ్లం సాల్వ్ అయిందిగా బాబాయ్ గారు, వెళ్ళండి, పార్వతి కూడా అంది. అంతేనంటారా, ఆడపిల్లలు చెప్తున్నారని వెళ్తున్నాను, పార్వతి సుశీల్ని చూసి అన్నారు. సుశీల పార్వతీలు నవ్వారు. వాళ్ళతో పాటు తను నవ్వి, ఏమేవు లంకిణి, వడ్డించు వస్తున్నా అంటూనే గబగబా మేడ దిగి వంటింటి వైపు నడిచాడు కామేశ్వరరావు. తండ్రి వెళ్ళాక స్నేహితురాళ్ళు ఇద్దరు వేగంగా ముస్తాబు ముగించి బయలుదేరారు. వాళ్ళు మేడ దిగుతుండగానే కామాక్షి ఎదురొచ్చి, అప్పుడే బయలుదేరారు, ఎందాక ప్రయాణం అని అడిగింది. చీర కొనడానికి అంది నిర్మోహమాటంగా సుశీల. అప్పుడే భోజనం ముగించి ఆకు ఒక్క నములుతూ కామాక్షమ్మ వెనకే లోపల నుంచి వచ్చిన కామేశ్వరరావు చెప్పవద్దని సైగ చేశాడు. డబ్బెక్కడిది? కామేశ్వరరావు అభినయం చూడకుండానే అడిగింది. పార్వతి వాళ్ల ఖాతా కొట్లో ఇప్పిస్తానంది. సుశీల సమాధానం ఇచ్చింది. పోనీలేండి పిన్ని గారు. ఆడపిల్ల అడిగింది. మీకు మాత్రం దానికంటే ఎవరున్నారు? సర్ది చెప్తున్నట్టు సుశీల కామేశ్వరరావుల్ని చూస్తూనే కామాక్షమ్మని అంది పార్వతి. నేనేమైపోయినా డబ్బివ్వను అంది కామాక్షమ్మ. ఇవ్వకపోతే స్నేహితురాలకి కొనిపెట్టననుకుంటోంది జాలిగా అన్నాడు కామేశ్వరరావు. కామాక్షమ్మ ఎటూ చెప్పలేక వాళ్లలో కిటుకు తెలుసుకోలేక కళ్ళప్పగిచ్చి చూస్తోంది. ఇద్దరూ కాలినడకన బయలుదేరారు. చాలా దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసింది పార్వతి. వాళ్ళ వెనక ఎవరో యువకుడు నెమ్మదిగా నడుస్తున్నాడు. అతడి నడక, ఆ తీరు పార్వతిలో అనుమానం కలిగించింది. ఎంత దూరం నుంచి వెంటాడుతున్నాడో అనుకుని తన పక్కన నడుస్తున్న సుశీల చేతిని గీరి వెనక్కి తిరిగి చూసింది. రోజుకో కొత్త క్లయింట్ అలా వెంటపడి సాగనంపడం మామూలు అలవాటు అయినందుకు ఆమెలో ఆశ్చర్యం కలగలేదు. మనకెందుకులే, మన దారిన మనం పోదాం పద అన్నది చిన్నగా సుశీల. అలా అనకు, ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. నడుస్తూనే ఉండి ఇంకోసారి వెనక్కి చూస్తూ అన్నది పార్వతి. మనం ఆడవాళ్ళం, మనం వాడితో పేచీ పెట్టుకున్నామా 10 మంది మన చుట్టూ ఈగల్లాగా మోగుతారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అది మనకే అవమానం. ఇదంతా ఇవాళ కొత్తేం కాదు కదా, పద పోదాం అన్నది సుశీల. అంత భయపడతావు కాబట్టే నిన్నలా మగవాళ్ళు వెంటాడతారు. నీకంత భయంగా ఉంటే నువ్వు ఏ ఆటోలైనా ఇంటికి వెళ్ళు, అతని సంగతి ఏంటో చూస్తాను అంది పార్వతి. సుశీల వద్దని వారించినా పార్వతి ఒప్పుకోలేదు. కంటబడిన ఆడపిల్లల్ని వెంటాడే ఆ రౌడీకి తగిన బుద్ధి చెప్పడమే తనకు కావాల్సిందని చెప్పి సుశీల ఒప్పుదలను తీసుకోకుండానే ఆటోని పిలిచి అందులో ఆమెను ఇంటికి పంపేసింది. ఆటో వెళ్ళిన తక్షణం వెనక్కి తిరిగి చూసింది. ఆ వ్యక్తి తన వెనకే ఉన్నాడు. పార్వతికి ఒళ్ళు మండుకొచ్చింది. ఆగి అతన్ని క్రీగంట చూస్తూ చిరునవ్వు విసిరింది. బాగా ఆమె చేరువకు వచ్చిన ఆ వ్యక్తి ఆమె విసిరిన చిరునవ్వుతో చిత్తైపోయాడు. బదులు చెప్పకపోతే తాను ముసిముసిగా నవ్వులు నవ్వుతూ ఆమెను ఆశాంతం చూశాడు. ఈ సమీపంలోనే మా ఇల్లుంది రండి అంటూ ముందుకు నడుస్తోంది. ఆమెను అర్థం చేసుకునే శక్తి లేకపోయింది. అందచందాలు కలిగిన అమ్మాయి ఎవరా అనుకున్నాడు. అపరిచితురాలు తనను అంత స్వతంత్రంగా ఆహ్వానించడం వలన ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తట్టలేదు. ఒకవేళ పిచ్చిదేమో అనుకున్నాడు తనలో తాను. ఆకార అలంకారాలను బట్టి అలా అనిపించడం లేదే. చదువుకున్న పిల్లలాగా పసిగట్టాడు. తనను ఎందుకు పిలిచినట్టు మళ్ళీ ప్రశ్నించుకున్నాడు తనలో తాను. ఆ ప్రశ్నకు జవాబు చెక్కలేదు. ఎందుకు పిలిచిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైంది. ఒకవేళ వ్యభిచారేమో, అది నమ్మకంగా అనిపించడం లేదు ఆమెను గురించి యోచిస్తే. ఆమె వెనకే నడవసాగాడు అతను. పార్వతి మరోసారి వెనక్కి తిరిగి చూసింది. ఆ చూపులో ఏదో తెలియని ప్రత్యేకత కనిపించింది. ఆడదే సాహసించి ఇంత ఇదిగా పలకరించినప్పుడు తను మాట్లాడకపోవడం మంచి పద్ధతి కాదు అని అనుకుంటూ ఒక్క మాట అన్నాడు భయపడుతూనే చిన్నగా. ఏమిటి? ఆగి అతని మొహంలోకి చూస్తూ కోపం కనపడనీయకుండా అన్నది. ఎందుకో అతను వెంటనే మాట్లాడడానికి తటపటాయించాడు. ఏం లేదు, మనం ఇలా నడిచి వెళ్లే కంటే ఏ టాక్సీలోనే పోతే మంచిదేమో. మాట తడబడుతూ నంగిలా అన్నాడు. నాకేమీ అభ్యంతరం లేదు జవాబిచ్చింది పార్వతి. ఆమె ఇచ్చిన జవాబుతో కొండంత ధైర్యం చిక్కించుకున్నాడు. వెంటనే టాక్సీని పిలిచి పార్వతిని ఎక్కమన్నాడు. పార్వతి టాక్సీలో జొరబడి బ్యాక్ సీట్లో కూర్చుంది. తను అదే సీట్లోకి చొరబడబోయాడు.
మీరు క్షమిస్తానంటే నాదో కోరిక అంది పార్వతి. ఏమిటి? ఆగి అడిగాడు అతను. ఎవరన్నా చూస్తే ఏమని అనుకుంటారు అన్యదా భావించక ఇల్లు చేరే వరకు తమరు ముందు సీట్లో కూర్చోండి చిరునవ్వుతో అని డ్రైవర్ పక్క సీట్ చూపించింది పార్వతి. అతను చేసేదేమీ లేక ఆమె సలహాను అనుసరించాడు. టాక్సీ కదిలింది. మీ ఇంటికి నన్నెందుకు రమ్మన్నట్లు అని అడిగాడు. ఇంటికి వెళ్ళగానే చెప్తాను కదా, తొందరపడతారెందుకు నవ్వి అంది. మీ పేరేంటో తెలుసుకోవచ్చా అన్నాడు క్షణమాగి. పార్వతి అంటారు. మీ పేరు ప్రశ్నించింది. సత్యసుందర్ అంటారు అన్నాడు అతను. కొంచెంసేపు మళ్ళీ ఆ ఇద్దరు మాట్లాడుకోలేదు. టాక్సీ డ్రైవర్కు తెలుగు బొత్తిగా రానట్లుంది. వాళ్ళ సంభాషణ వినాలి అన్న ఉత్సాహం కనబరచలేదు. కొంత దూరం వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలని అరవన్లో అడిగాడు అతన్ని. గమా కార్పొరేషన్ కాలనీ 1 బాబు తెరవు నంబర్ 3 అన్నది పార్వతి. మరొక 10 నిమిషాల్లో పార్వతి చెప్పిన అడ్రస్ గల మేడ ముందు టాక్సీ ఆగింది. సత్యసుందరు టాక్సీ దిగకుండానే మేడవైపు చూసి వెనక సీట్లో నుంచి దిగుతున్న పార్వతిని చూస్తూ ఇదేనా మీ ఇల్లు అని అడిగాడు. టాక్సీ దిగి డబ్బులు ఇచ్చేయండి సమాధానం ఇచ్చి గేట్ తెరిచి నిలబడింది. అతను టాక్సీ వాడికి మీటర్ ఛార్జీ ఇచ్చి ఆమెను అనుసరించాడు. అతన్ని లోపలికి తీసుకెళ్ళింది. ముందు హాల్లో ఉన్న సోఫా చూపించింది. కూర్చోమంది. అతను కూర్చున్నాడు. తను లోపలికి వెళ్ళి మరో 5 నిమిషాల్లో తిరిగి వచ్చి అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంది. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు? నొస్సలు చిట్లించి చూస్తూ అడిగాడు. ఇంతకీ మీరెందుకు మమ్మల్ని వెంటాడుతున్నారు? ఎదురు ప్రశ్న వేసి వ్యంగ్యంగా చూసింది. ఏంటి, నేను మిమ్మల్ని వెంటాడుతున్నానా? తెల్లబోయి అన్నాడు సత్యసుందర్. మీరే కాదు, ఆడపిల్లలు ఒంటరిగా కనపడితే వెంటాడే జబ్బు మగవాళ్లలో చాలామందికి ఉంది కొంచెం కటువుగా అంది పార్వతి. సత్యసుందర్ ఫకాలను నమ్మాడు. ఎందుకు నవ్వుతారు అని అడిగింది అర్థం కానట్లు. మీ అనుమానానికి. మీరు పబ్లిక్ రోడ్ మీద నడిచి వెళ్తున్నారు. మీ వెనక ముందు ఎవరో నడిచి వెళ్తుంటారు. వాళ్లలో నేను కూడా ఒకడిని. మీ వెనకే నడిచే వాళ్ళంతా మిమ్మల్ని వెంటాడుతున్నట్టు మీరు అనుమానించడం మీ వ్యక్తిగత విలువను బయటపెడుతున్నది. అందుకే పిలుచుకొచ్చింది. అతని మాటకు అడ్డు తగులుతూ హేళనగా అన్నది. సత్యసుందర్ గబాలను లేచి నిలబడ్డాడు. ఏదో అనబోతూ ఉండగా కంగారు పడకండి, కూర్చోండి మళ్ళీ అంది పార్వతి. ఎందుకు కూర్చోవాలి? సభ్యత పాటించని వాళ్లతో నాకేం పని? మీరు తలచినట్టు నేను జులాయి వెధవను కాను, చదువుకున్నవాణ్ణి. నా పని మీద నేను వెళ్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు పలకరించే వరకు మీ మొహాలు కూడా నేను చూడలేదు. దారిపోయే వాళ్ళందరినీ ఇలా ఇంటికి తీసుకొచ్చి అమర్యాదగా మాట్లాడే మనుషులంటే నాకు ఇష్టం ఉండదు. అసలు నేను చస్తే వచ్చేవాడిని కాదు అన్నాడు సత్యసుందర్. పార్వతి తెల్లబోయి చూసింది. అతను అలా మాట్లాడుతుంటే ఏమని సమాధానం చెప్పాలో తోచలేదు. కానీ అతను అక్కడితో ఆగలేదు. పోనీ మీరు అనుకున్నట్టు నేను మీ వంక చూస్తూ మిమ్మల్ని వెంటాడాను అనే అనుకుందాం. బుద్ధి ఏమైంది? తిన్నగా దారిన నడిచిపోక దిక్కులు చూడడం దేనికి? మగవాళ్ళ వంక మీరు చూడడం ఎవరు, ఎటువంటి వాళ్ళు అని అనే కదా అని ఇంకేదో అనబోయాడు. మిస్టర్ సత్యానంద్ మాటకు అడ్డు తగులుతూ గొంతు పెద్దది చేసి అన్నది. పొరపాటు అనేది ఎవరికైనా వస్తూ ఉంటాయి. అలానే నేను మీ గురించి పొరపడ్డానేమో కాదన్ను. ఈ మాత్రం దానికే మీరు రెచ్చిపోయి మాట్లాడడం సరైంది కాదు అన్నది పార్వతి. తప్పు ఒప్పుకుంటే ఎవరైనా క్షమిస్తారు అన్నది. పార్వతి సత్యానందుల గొంతు మేడ మీద ఉన్న పార్వతి తల్లికి వినిపించింది. వచ్చింది ఎవరో పార్వతితో ఎందుకు పోట్లాడుతున్నాడో ఆమెకు అర్థం కాక పార్వతిని చూస్తూ ఏంటే పారు అని అడిగింది. పార్వతి చెప్పబోయే ముందుగానే సత్యానంద్ కల్పించుకొని జరిగిందంతా చెప్పాడు. పార్వతి మాట ఎలా ఉన్నా జరిగిన దానికి తల్లి సిగ్గుపడింది. తన కూతుర్ని మన్నించమని తనే క్షమార్పణ కోరింది. ఈ మాత్రం దానికి క్షమార్పణను కూడా ఎందుకండి అని క్షణం ఆగాడు. నేను అంటున్నానని మళ్ళీ మీ అమ్మాయికి కోపం వస్తే నేను చెప్పలేను. కానీ మీ అమ్మాయే కాదు, మగవాళ్ళని వంకలు పెట్టి ఈనాటి ఆడపిల్లలంతా ఇంతే. ఆమె తల్లిని చూస్తూ తిరిగి అన్నాడు. నిలబడే ఉన్నావు, కూర్చొని మాట్లాడిన ఆయన అంది పార్వతి తల్లి. పార్వతి పెదవి కదల్చి మాట్లాడలేదు. ఎందుకో ఆమె సిగ్గుపడింది. అది గ్రహించిన సత్యసుందర్ ఇంకేం అనలేక వెళ్ళొస్తానండి అన్నాడు. ఉండు నాయన, కాఫీ తాగిపోదు గాని అంటూ ఆమె సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా కాఫీ తాగడానికి వెళ్ళింది. అతడు సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా గబగబా వెళ్ళిపోయాడు. తర్వాత పార్వతి తల్లి కనకమ్మ కాఫీ పట్టుకొచ్చింది. అతను లేకపోవడంతో
పార్వతిని ఏడి అంటూ అడిగింది. కాఫీ కప్పు అక్కడ పెట్టి పార్వతి ఎదురుగా కూర్చుంది. అతను చాలా అభిమానస్తుల్లా ఉన్నాడు. అందుకే వెళ్ళిపోయాడు అంది. అతనికి తమకి ఉన్న బంధుత్వాన్ని తల్లికి చెప్పింది వివరంగా. ఇవాళ వెళ్ళినా రేపు చెల్లెల్ని వెతుక్కుంటూ వస్తాడులేమ్మా. ఒకవేళ రాకపోతే నేను వెళ్ళైనా తీసుకొస్తాను అంది కాఫీ కప్ అందుకుంటూ. అన్నయ్య ఎలానూ వెళ్ళిపోయాడుగా, ఆ కాఫీ లాతే అంటూ తను తాగింది. ఆ మొన్నాడు పని కట్టుకుని పార్వతి అతని అడ్రస్ తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సత్యసుందరు తల్లిదండ్రులకు నమస్కరించింది. తనను ఫలానా వారి అని పరిచయం చేసుకుంది. వాళ్ళు ఎంతో ఆనందించారు. తర్వాతే పార్వతి పెద్దమ్మతో చెప్పింది, అన్నేని ఒకసారి తమ ఇంటికి పంపమని. అమ్మ చెప్పమంది అంది. చూడమ్మా, కలతలు ఎల్లకాలం ఉండవు. నువ్వు అమ్మను ఒకసారి తీసుకురా అంది సత్యసుందర్ తల్లి. తీసుకొస్తాను పెద్దమ్మ, అయితే అన్నయ్య ముందు మా ఇంటికి రావాలంది. అలాగే అన్నాడు పెద్దండ్రి. అనంతరం వాళ్ళు కూర్చొని చాలా తమ కుటుంబాల గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సత్యసుందర్ వచ్చాడు. అతను వాళ్లతో కలిసి చాలాసేపు మాట్లాడాడు. అనంతరం పార్వతి కోరిక మీద అతను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళడం పార్వతి కమలమ్మకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మన మధ్య బంధుత్వం ఉందని ఎలా తెలిసింది నీకు అని అడిగింది కమలమ్మ. ఇదిగో వచ్చిందిగా అవతారం. హేళనగా చెల్లెలు పార్వతిని చూపించాడు. తీగ పట్టుకుంటే డొంకంతా కదిలినట్టుగా దాని రాకతో అంతా బయటపడింది. తిరిగి అన్నాడు, ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారు అని అడిగాడు సత్యసుందర్. అంత క్రితం వచ్చినప్పుడు సత్యసుందర్ వెళ్తూ గోడకు వేలాడుతున్న పెంతండ్రి ఎన్లార్జ్మెంట్ చూశాడు. ఆయన తెలుసా అంది పార్వతి. ఆయన మీకేమవుతాడు? మా నాన్నగారు. ఆయన నాకు పెంతండ్రి. ఆయనకు మేము శత్రువులం అన్నాడు. పార్వతి ఆశ్చర్యపడింది. ఆమె ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా అతను అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ క్షణం నుంచి అన్నగా సత్యసుందర్ అంటే అభిమానాన్ని పెంచుకుంది పార్వతి. ఎడమొహం పెడమొహంగా ఉన్న రెండు కుటుంబాలు ఏకం అవడమే తనకు కావాలి అని అనుకుంది. ఆ ప్రయత్నం మీద ఆమె స్వయంగా వాళ్ళని గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తగాదాలు ఎల్లకాలం ఉంటాయా? మీ నాన్నగారు మాకు అన్యాయం చేసిన భగవంతుడు చల్లగా చూడడం వల్ల మేము ఇల్లుని నిలబెట్టుకోగలిగాం. ఏనాడో జరిగిన విషయాలు గుర్తు చేసుకొని తగాదాలు పెంచుకోవడం ఏమంత మంచి పని కాదు. మా ఇంట్లో 2 రోజులు ఉండిపో నాయనా అంది కమలమ్మ. అవునన్నయ్య, నీ చెల్లెలు కోరిక తీర్చవు యాచిస్తున్నట్టు అన్నది పార్వతి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో నీకంత స్వతంత్రం ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఉన్న ఒక్క కొడుకు మాకు దూరమైపోయాడు. మగదిక్కంటూ లేకపోయినా మేము నీ అండ కోరేవాళ్ళమేగా. అయిన వాళ్ళ మాట పట్టింపులు ఉన్నంత మాత్రాన అయిన వాళ్ళం కాకపోతామా? మా మాట కాదనకు. నువ్వు 2 రోజుల పాటు ఉండి తర్వాత బావగారిని కూడా ఒకసారి పంపు. నీ చెల్లెలు పార్వతి కృషి ఫలితమే మేము మనుషులుగా నిలబడ్డానికి కారణం అన్నది కనకమ్మ. సత్యసుందర అభ్యంతరం చెప్పలేకపోయాడు. పిన్ని అంటూ ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. అహంకారాలు, ఆస్తులు బంధుత్వాన్ని రూపుమాపలేవు. ఈ బంధాలు మోగపోవడానికి వీల్లేని పవిత్ర బంధాలు. తిరిగి అన్నాడు. అన్నయ్య అంది ఆనంద ఆశ్చర్యాలతో పార్వతి. ఎంత పవిత్రంగా పిలిచావు చెల్లి. తోడబుట్టిన చెల్లెలు లేకపోయినా నిన్ను చూసైనా ఆనందించే అవకాశం కలిగించాడు ఆ భగవంతుడు. పార్వతి భుజం పట్టుకొని అన్నాడు సుందరం. రా నాయన కూర్చో అంది కనకమ్మ. సత్యసుందర్ మాట్లాడకుండా కూర్చుండిపోయాడు. తర్వాత వాళ్ళ కుటుంబాల గురించిన విషయాలు మాట్లాడుకున్నారు ఆ ముగ్గురు చాలాసేపు. ఇంటికెళ్ళిన సుశీలకు ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. వెంటనే తీసుకెళ్లిన వ్యక్తిని పార్వతి ఎలా బుద్ధి చెప్పిందో వినాలన్న ఉత్సాహం ఎక్కువై అందులో వెనక బజార్లోనే కనుక వెంటనే బయలుదేరి పార్వతి ఇంటికి వచ్చింది. సుశీల కూర్చుని కులాసాగా మాట్లాడుకుంటున్న ఆ ముగ్గురిని చూసి విస్తుపోయింది. తను ఊహించుకున్నది ఒకటి, ప్రత్యక్షంగా చూస్తున్న దృశ్యం మరొకటి. అంతా అయిన వాళ్ళు అవడానికి అంత కారణం ఏమిటా అనుకుంది. అంతలో పార్వతి లేచి సుశీల చేయబట్టుకు తీసుకొచ్చి తన పక్కనే కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పింది. విషయం అంతా విని ఆనందించింది సుశీల. ఇదిగో అన్నయ్య, నువ్వు మా సుశీలను పెళ్లాడాలి అంది కొంటగా పార్వతి. సుశీలకు కోపం వచ్చింది. కానీ ఆ మాటే తన స్నేహితురాలు పార్వతి అన్నందువల్ల ఏమీ అనలేక పోవే అంది. ఏమ్మా, చేసుకుంటే మా వాడికి మీకున్నంత ఆస్తి ఉంది, బుద్ధిమంతుడు అని సత్యసుందర్ని చూస్తూ నవ్వేసింది. చదువుకున్నావా అబ్బాయి అని అడిగింది కనకమ్మ. MBBS అన్నాడు సుశీలను క్రేగంట చూస్తూ.
1-2 సార్లు వింతగా చూసినా అతని ధోరణి పట్టించుకోలేదు. అతడు కూడా విడిచిపెట్టలేదు. పార్వతి చేసిన పరిచయాన్ని పెంచుకుంటూ ఏవో కుశల ప్రశ్నలు వెయ్యనారంభించాడు. సుశీలకు అతని కలుపుగోలుతనం నచ్చలేదు. ఎప్పుడు ఇంటికి పోదామా అని అనిపించింది. పోనీ అవతల గదిలోకైనా వెళ్ళి కాసేపు పార్వతితో మాట్లాడదాము అని అనుకుంటే అతన్ని విడిచిపెట్టి కదిలేటట్టు కనిపించలేదు. నీతో మాట్లాడాలిరా, అలా వెళ్దాం అంది పార్వతి సుశీలతో. మేము వినకూడని రహస్యం ఏదో మోసుకొచ్చింది మీ స్నేహితురాలు సుశీలను చూస్తూ పార్వతితో అన్నది. పర్వాలేదు, ఇక్కడ చెప్పండి, అనకపోతే బాగుండదు అన్నట్లు చూస్తూ అన్నాడు సత్యసుందర్. వాళ్ళ మాటలు వినిపించుకోకుండా రావే అంది పార్వతిని. అమ్మతో మాట్లాడుతూ ఉండన్నయ్య, నేను ఇప్పుడే వస్తానంటూ లేచి సుశీల వెనక అవతల గదిలోకి అడుగుపెట్టింది పార్వతి. ఏంటే అంత రాజకార్యం అని అడిగింది పార్వతి. కొత్త అన్న మోజులో పడి పాత స్నేహితురాల్ని మర్చిపోతే ఎలా అన్నది సుశీల. మర్చిపోతే మా అన్నయ్యని పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్తాను కొంటెగా అంది. ఇంకెప్పుడు నా గురించి అలాంటి మాటలు చెప్పకు హెచ్చరికగా అంది సుశీల. ఏం పెళ్లి చేసుకోమే? ఆ శ్రమ ప్రస్తుతంలో ఎవ్వరికి ఇవ్వదలుచుకోలేదు. నేను పెళ్ళాడదలుచుకోలేదు, తెలిసిందా? ఉన్న కొద్ది అపవాదులే కానీ నీ ఆశయాలు ఈడేరవు. ఎప్పటికి ఈడేరుతాయని నేను నిన్ను అడగలేదు. నిన్ను అడగడం కన్నా కామాక్షి అమ్మగారిని కదిలిస్తే అమ్మాయి గారి పెళ్లికి ముహూర్తం వెంటనే పెట్టిచ్చేస్తుంది అంది పార్వతి. చూస్తాగా ఉడుకుమోత్తనంగా అంది సుశీల. పార్వతి పక్కున నవ్వి నేను చూస్తాగా అంది మరింత రెట్టిస్తూ. సుశీలలో విసుగు ఎక్కువైంది. అక్కడ ఉండడానికి ఇష్టం లేక తిరిగి వెళ్ళిపోయింది. పార్వతి తనలో తాను నవ్వుకుంటూ తల్లి అన్న ఉన్న చోటుకు వచ్చింది. ఆ మర్నాడు కాలినడకన పేవ్మెంట్ మీద నడిచి వెళ్తున్న సుశీల దారి పొడుగునా నడుస్తున్న వాళ్లలో 190 మంది దృష్టి తన మీదే ఉండడం గమనిస్తున్నా వాళ్ళని ఏమనగలదు, తనలో తాను చెదరించుకోవడం కర్తవ్యమైంది. అలాంటి పరిస్థితి అనుభవిస్తూనే సాధారణంగా నడిచి వెళ్ళదు. నరేంద్ర చర్యలు మితిమీరిపోతున్నాయి. తనకు లొంగలేదని తనకు సుశీలకు సంబంధం ఏర్పడేటట్లు పుకార్లు లేపుతున్నాడు. ఒకసారి ఎదురుపడి తన అభిప్రాయం వెల్లడి చేసి తన కోరిక తీర్చమని అడిగారు. సుశీల నిరాకరించింది. బస్సు కోసం చూసింది. బస్సు రాలేదు. చివరికి అట్లా నిలబడడం ఇష్టం లేక బీచ్ వైపుకి నడిచింది. ఆ నరేంద్ర నుంచి తప్పించుకోవడానికి ఒక మేడలోంచి రాగాలు వినిపిస్తున్నాయి. ఆ వినిపిస్తున్న మేడల్లోకి చొరబడింది సుశీల. సుశీల మేడలో చొరబడ్డం చూసి నరేంద్ర ఏమైనా సరే ఇక్కడే వెయిట్ చేయాలని చేస్తున్నాడు. లోపలికి వెళ్ళిన సుశీల బయట ఎదుర్కోవాల్సిన ఇబ్బంది మర్చిపోయింది. అందుకు కారణం స్పష్టంగా వినపడుతున్న సంగీతం, వీణానాదం. అది పురుష గొంతు, ఎవరిదో. మేడ లోపలి భాగంలో ఎవరూ కనపడలేదు. ఆమె కూడా ఎవరి కోసం నిరీక్షించకుండా సొంత ఇల్లులాగా వేగంగా నడిచి మేడ మీదకి వెళ్తోంది. నౌకరు ఎదురయ్యాడు. అతన్ని ఏదో అడగాలనుకుంది. ఆమె నోరు మెరిపేలోగానే అయ్యగారు సాధన చేసుకుంటున్నారు, వెళ్ళండి అని తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఎవరు ఏమిటి అని అడగకుండా పరిచయం ఉన్న వాళ్ళకి చెప్పినట్టు చెప్పి మేడ దిగి వెళ్తున్న నౌకర్ని చిత్రంగా చూసింది. అతను పూర్తిగా వెళ్ళిపోయాక తను కూడా మేడ మీదకి వెళ్ళింది. ఎవరో యువకుడు కింద పరిచి ఉన్న తివాసీ మీద కూర్చుని వీణ వాయిస్తూ పాడుకుంటున్నాడు. తన్మయత్వంలో అతను తన రాకను గుర్తించలేదు. తను ముందుకు వెళ్ళలేదు. గడపలోనే నిలబడిపోయి అతని గాన మాధుర్యానికి పరవశత్వం చెందసాగింది సుశీల. అతను తన గొడవలో తానున్నాడు. బాగా వదిలైన లాంగ్ స్లీవ్స్ పైజమా సిల్కుల అచ్చి వేసుకున్నాడు. వీణ మేటుతున్న సందర్భంలో అప్పుడప్పుడు మెరుస్తూ కనిపించే గోల్డ్ చైను, రిస్ట్ వాచి, కళ్లకు నీలిరంగు అద్దాలు కలిగిన కూలింగ్ గ్లాసెస్. అతడొక స్థితిపరుడు అనే అనిపించింది. తనకు ఎదురుగా నిలబడి ఉన్న చూస్తుండగా మౌనంగా ఊరుకోవడం పాట తన్మయత్వంలో ఉండిపోయిందే కానీ లేక తర్వాత మాట్లాడించవచ్చునని కానీ అయి ఉండాలనుకుంది. మళ్ళీ లోపలికి కొద్దిగా తివాసి మీదకి వెళ్ళి కూర్చుంది. అతను ఆమెను పలకరించలేదు. పాట వింటున్న సుశీల దృష్టి అనుకోకుండా వీణ పక్కనున్న లెటర్ ప్యాడ్ మీద పడింది. ఏదో అనుకుని మౌనంగా తలవంచి చూసింది. చూడ్డంతోనే ముగించకుండా సగం పేజీ వరకు రాసి ఉన్న ప్యాడ్ని అందుకొని చదివింది. సుశీల, ఇది నా 100వ ఉత్తరం. ఎన్ని ఉత్తరాలు రాసి నీకు దయ కలగలేదా? బీచ్కి వెళ్ళే అలవాటు లేకపోయినా నీకోసం ప్రతిరోజు బీచ్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను.
కనీసం ఒక్కనాడైనా వస్తేగా నువ్వు. నీ మీద జరుగుతున్న అసభ్య ప్రచారం అంతా విని ఎంత బాధపడుతున్నాననుకున్నావు? బాధే కాదు, నువ్వొస్తే నీతో ఏమేమో మాట్లాడాలని ఒబలాట పడుతుంది నా మనసు. దైవం అలాంటి సదవకాశాన్ని కలిగించకపోవడం నా దురదృష్టం. నీ మీద నాకు మమకారం ఎందుకు కలిగిందో తెలియదు. ఆనాడు మీ కాలేజీలో జరిగిన సంగీత పోటీలకు నేను ఆహ్వానించబడ్డాను. నీ గాన మాధుర్యంతో శరీరాన్ని మైమర్చి పోయాను. నీకు తెలియదేమో, నేను సంగీత పిచ్చిగాన్నే. గొప్ప గొప్ప బిరుదులు పొందకపోయినా నా గాత్రం నీకు వినిపించాలని, నిన్ను ఆశాంతం నాదానిగా చేసుకోవాలని ఆరాటపడుతున్నాను. నీ పరిచయం జరక్క ఎంతో బాధపడుతున్నాను. నా ఆలోచనలకు మితం లేదు, నా ఆశలు అని ఆగిపోయింది ఆ ఉత్తరం. లోలోన చదివింది. పైన అచ్చువేయబడిన పేరును చూసి వీర్రాజు అని సన్నగా తన పెదవుల మీద దొరలింది. ఆ ఉత్తరం చదివాక ఎందుకో అతన్ని అనుమానంగా చూసింది. మరోసారి ఉత్తరం చూసింది. ఆ దస్తూరి తనకు తెలిసిందే. ఆమె కోరకుండానే అతను గురించిన వివరాలు కళ్లకు కట్టినట్టుగా గుర్తుకు రాసాగాయి. అదే మాదిరి దస్తూరి కల ఉత్తరాలు రోజుకొకటి టేబుల్ మీద ఉండడం అలవాటైంది. ఆ ఉత్తరాలు ఎవరు తెచ్చి తన గదిలో పెడుతున్నది మాత్రం తెలియడం లేదు. ఇంట్లో తిరిగే వాళ్ళని అడిగితే తమకు తెలియదు అంటున్నారు. ఉత్తరాల మాటల్లా ఉన్న తనకు ఇష్టమైన స్వీట్సు, చీరలు, నగలు, పుస్తకాలు ఎన్నో టేబుల్ మీద కనిపించసాగాయి. అవి ఎవరు పట్టుకొస్తున్నారో, ఎవరు పంపుతున్నారో పసిగట్టాలని ఎంతో ప్రయత్నించింది. తన అనుమానం తీరనే లేదు. పోతే ఆ రోజు చూసిన ఉత్తరాన్ని బట్టి చూస్తే వీర్రాజు అనే వ్యక్తి తన మీద ఆశలు పెట్టుకొని ఉత్తరాల వర్షం కురిపిస్తున్నాడని, తను అనుమానించే వస్తువులు కొని తనకు తెలియకుండా పంపుతున్నాడు అని అనుకుంది. కానీ ఎవరా వీర్రాజు? తన ఎదురుగా కూర్చుని వీణమేటుతూ పాటతో ఆనందాన్ని కలిగించే వ్యక్తి వీర్రాజా లేక మరొకరా? ఆ మేడ ఎవరిది? అతనే మేడ కామందా? మరెవరేనన్నా? పాట వింటున్నా పరిపర విధాల ఆలోచించింది సుశీల. ఆ వ్యక్తి మాత్రం సుశీల రాకను గమనించినట్టు కనపడుతున్నాడు. ఎదురుగా కూర్చుని ఉన్న తన ధ్యాసలో తన్మయత్వం చెంది పాడుకుంటున్నాడు. సందేహాలు విడవకపోయినా అతని పాటలో బయట వచ్చిన ఇబ్బందిని మర్చిపోయింది. అంతలో ఎవరో మెట్ల మీద నుంచి వస్తున్నట్టు అడుగుల చప్పుడు విని అటు చూసింది. అంత క్రితం క్రిందకు వెళ్ళిన నౌకరు తిరిగొచ్చాడు. అతను సుశీలను పలకరించకుండా నెమ్మదిగా అవతల గదిలోకి వెళ్తున్న సందర్భంలో వీణ మీటడం ఆపి ఆ వ్యక్తి గురువులు అన్నాడు. బాబు ఆగి అన్నాడు ఆ వ్యక్తిని చూస్తూ గురువులు. సాధన పూర్తయింది, స్నానానికి నీళ్లు తోడు అన్నాడు. చెప్తాం అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోయి ఏదో గుర్తొచ్చినట్టు మళ్ళీ ఆగి సుశీలను చూశాడు. ఆమె నౌకర్ వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఆమెను తనతో అవతల గదిలోకి రమ్మన్నట్టు సాయిగ చేశాడు గురువులు. సుశీల అతన్ని అనుసరించింది. మీరు బాబుతో పనుండొచ్చారా అమ్మా? అవతల గదిలోకి అడుగుపెట్టి అడిగాడు గురువులు. పని లేకపోయినా ఆయన గానం వినాలని దారిన పోతున్న నేను నాకు తెలియకుండానే వచ్చేశాను సమాధానం ఇచ్చింది. అదే వారిలో విశేషం. ఇంటికి ఎంతమంది వచ్చినా పల్లెత్తి పలకరించారు. తన పనేదో తనది. వచ్చిన వాళ్లను తగిన సమాధానం ఇచ్చి నేనే పంపుతూ ఉంటాను. చిత్రంగా ఉందే, మీరు ఎన్ని రోజులు అక్కడ మౌనంగా కూర్చున్నా అంతే. మీరు ఏదన్నా అడిగితే ముక్తసరిగా 3 అక్షరాల్లో సమాధానం చెప్తారు. క్షణమాగి ఆమె ముఖంలో చూశాడు. ఎంతో స్థితిపరులు. పాడడం తప్ప ప్రపంచంలో వారికి పని లేదు. ఎవరైనా సంగీత పాఠకులు వచ్చి గానం చేస్తే వారికి సత్కరించి గౌరవంగా సాగనంపుతారు. తిరిగి చెప్పాడు గురువులు. వారి పేరు? నొసళ్ళు చిట్లించి అడిగింది. వీర్రాజు గారు. సంగీత సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. పెద్ద సంగీత పాఠకులుగా వారి పేరు పనివాళ్లకు సైతం తెలిసే ఉంటుంది. మీకు తెలియదా? ఆశ్చర్యంతో అన్నాడు గురువులు. గురువులు ఎప్పుడైతే అతని పేరు వీర్రాజు అని చెప్పాడో అప్పుడే ఆమె మనసు పరిపర విధాలా పరిగెడుతోంది. మెదడులో దొంతర్లుగా దొర్లుతున్న సందేహాలకు సమాధానం చిక్కక చిరాకు పడింది. తనకు మనిషి కనపడకుండా ఉత్తరాల వర్షం కురిపించింది అతనేనని తేల్చుకుంది. అతను కంటికి కనిపించలేదు ఎప్పుడూ కూడా. తను చూడడమే మొదటిసారి. ఆ స్థితిలో అతను పంపే ఉత్తరాలు, వస్తువులు తిన్నగా తన గదిలోకి ఎలా వస్తున్నాయో
ఒకవేళ గురువురు తన నౌకరు నాగయ్య తాతను లోబర్చుకుని రవాణా చేస్తున్నాడేమో అని అనుకుంది. అంతలో గురువులు ఆమె ముఖ కవళికల్ని పరీక్షిస్తూ ఏంటమ్మా ఆలోచిస్తున్నారు అని అడిగాడు. సుశీల తేరుకుంది. ఏమీ లేదు, కానీ మీ బాబుగారిని రాజ్ అని కూడా అంటారా ప్రశ్నించింది. వారి ఆత్మీయులు అంటారు. కామేశ్వరరావు గారి ఇంట్లో పనివాడు నాగయ్య తాత నీకు తెలుసా? మరో ప్రశ్న వేసింది. గురువులు చిన్నగా నవ్వాడు. మీరు అడిగింది మరీ బాగుంది. ఊర్లో ఉన్న నౌకర్లంతా నాకెలా తెలుస్తారు? అందులోనూ బాబుగారి పనిలోనే కునుగు తీయడానికి కూడా తీరకుండదు నాకు, జవాబు చెప్పాడు గురువులు. తన సందేహం తీరకపోయినా అందు గురించి ఇంకా అడగకూడదు అని అనుకుంది. అలా అన్నట్లు తల ఆడించింది. మీరేదైనా మాట్లాడతారా? గురువులే అడిగాడు. అంత మాట్లాడాల్సిన విషయాలు నాకే ఉంటాయి. అందులోనూ అపరిచిత వ్యక్తిని. చిన్నగా నవ్వి గురువుల వంక చూసింది. వారి గాన మాధుర్యంతో ప్రపంచాన్నే మరిపిస్తున్న సత్యాన్ని వారికి తెలుపుకోవాలని ఉంది. అభ్యంతరం లేకపోతే మాట్లాడడానికి అవకాశం కల్పించమని చెప్పు, తిరిగి చెప్పింది సుశీల. మీ పేరు? ప్రశ్నార్థకంగా చూశాడు. పేరుతో పనేముంది, ఎవరో అమ్మాయి అని చెప్పు, క్షణం తర్వాత అంది. రండి. ఆమెను వెంట పెట్టుకుని అవతల గదిలోకి వెళ్ళి బాబు అన్నాడు గురువులు. ఎవరో ఆమె వచ్చింది, మీతో మాట్లాడాలట, అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది, తిరిగి అన్నాడు గురువులు. కూర్చోమనబోయ్ చిరునవ్వుతో అన్నాడు. సుశీల కూర్చుంది. గురువులు అవతల గదిలోకి వెళ్ళాడు. తదుపరి మరొక 2 నిమిషాలు ఒకరితో ఒకరు మాట్లాడలేదు ఆ ఇద్దరు. ఏం కావాలమ్మా అడిగాడు వీర్రాజు. మీ గాన మాధుర్యంతో తన్మయం చెందాను. ఈరోజు మీకు నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను అంది సుశీల. సంగీతం అంటే అంత ఇదిగా చెవికోసుకుంటావా? సన్నగా నవ్వాడు. నీ పేరేంటో తెలుసుకోవచ్చా? తిరిగి ప్రశ్నించాడు. సుశీల చెప్పడానికి సంకోచించింది. గడియసేపు ఆలోచించి నన్ను పార్వతి అంటారు అని తన స్నేహితురాలి పేరు చెప్పింది. పార్వతి గడియసేపు ఆగి నువ్వు సుశీల స్నేహితురాలివా ప్రశ్నించాడు. ఏ సుశీల కావాలనే అడిగింది. కామేశ్వరరావు గారి కూతురు. ఆ అమ్మాయి గాత్రం నువ్వు మెచ్చుకున్న నా గాత్రం కంటే ఎంతో బాగుంటుంది, చాలా బుద్ధిమంతురాలు అని విన్నాను. కానీ ఏదో చెప్పబోయి ఆగాడు. అతను తన ధోరణి మధ్యలో ఆపడానికి గల కారణం బోధపడలేదు. కానీ చెప్పడం మానుకున్నారు. ఆమెలో ఏదైనా లోపముందా? చిరునవ్వుతోనే ప్రశ్నించాను. అని నేను అనను, ఇతరులు అన్నా నేను నమ్మను. ఆ అమ్మాయి మీద ఉన్న చెడు ప్రచారం తీవ్రంగా ఉంది. అది క్రమేపీ మాయను మచ్చగా ఉండిపోవచ్చు. శీలాన్ని శంకించిన ఆడదాని బ్రతుకు అడవి కాసిన వెన్నెల. ఆమె జాగ్రత్త పడి పెళ్లి చేసుకుంటే మంచిదని సలహా ఇవ్వాలని ఉంది. ఆమె మీద మీకు అంత అభిమానం ఉందా? అది ఏ జన్మలో బంధమో నాకు తెలియదు. మనసు విప్పి చెప్పాలంటే నాకు ఆమె మీద ఉన్న ప్రేమ ఆ దేవుడి మీద కూడా లేదు. ఆమె గురించి ఎన్నో ఆశా సౌదాలు నిర్మించుకున్నాను, అవన్నీ కూలిపోయాయి. తన బాధను బయటకు వ్యక్తం చేస్తూ అన్నాడు. నా ఆశయం చెప్పాలని ఎన్నో ఉత్తరాలు రాశాను. తన చుట్టూ చేరి తనను అల్లరిపెట్టే వాళ్లలో నన్ను కూడా ఒకరిగా జమకట్టి ఉంటుంది. ఒక ఉత్తరానికైనా జవాబు రాలేదు. ఆశ నిరాశ అయింది. కానీ నా దృష్టి ఆ గాన సరస్వతి మీద నుండి మరల్చుకోలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ఆమెను మర్చిపోలేకపోతున్నాను. ఆమె సంగీతమే కాదు, ఆమె అందం. తిరిగి చెప్తూ సడన్గా ఆపి ఎందుకులే అవన్నీ చెప్పడం విరమించుకున్నాడు రాజ్. అతనికి తన మీద ఉన్న అభిమానానికి మెచ్చుకుంది. మనిషి తత్వం తెలియక అతను రాసిన ఉత్తరాల్లో ఏ ఒక్కదానికి జవాబు ఇవ్వలేకపోయినందుకు మనసు నొచ్చుకుంది. రాజ్ అంత పవిత్రంగా నన్ను ఆరాధిస్తున్నాడని అప్పటి వరకు తెలుసుకోలేకపోయింది. అసలు ఆ అపరిచిత వ్యక్తిని గురించి పట్టించుకోలేదు. ఏమని సమాధానం ఇవ్వలేక తెలియక అతని ముఖంలోకి చూసింది. ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. సుశీలకు నీకు పరిచయం ఉందా? ఆమెకు పార్వతి అనే స్నేహితురాలు ఉంది. ఆ పార్వతి నువ్వేనా? వినానన్న కుతూహలం కనబరిచాడు. తనే స్వయంగా వెళ్ళి ఎదుట కూర్చున్నా గుర్తించలేదు. అది అభినయమా లేక యథార్థమా అన్నట్టు అదోలా చూసింది. మీరు సుశీలను ఎప్పుడైనా చూసారా అడిగింది. బ్రతుకున్న రోజుల్లో చూశాను. ప్రాణం పోకపోయినా జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. ఎప్పుడు నా కంట సుశీల పడినా చూడలేను.
దీనంగా జవాబు చెప్పి బరువుగా నిట్టూర్చాడు. అతని సమాధానంతో సుశీల కలుక్కుమంది. ఆమె దృష్టి అతని కంటి అద్దాల మీద పడింది. అవి నలుపు అద్దాలు. ఇంట్లో ఉన్న కళ్ళకి అంటుపెట్టుకునే ఉందా కళ్ళజోడు. అతను ఇప్పుడు గుడ్డివాడా? కాక చూడలేనట్టు ఎందుకు చెప్తాడు? లోలోన అనుకుంటూ, కళ్ళుండి చూడలేనంత అందగత్తే ఆ సుశీల అని అడిగింది. ఆమె అందానికి ఆమె సాటి. అలాంటి అప్సరస గాన సరస్వతిని జీవిత భాగస్వామిగా పొందే అర్హత నాకు లేదని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు నేను గుడ్డివాడిని. కళ్ళజోడు సరిగ్గా సర్దుకుంటూ అన్నాడు. అంది అతని వైపు జాలుగా చూసింది. సిరి సంపదలతో పాటు రూప సంపద కలిగి గమనీయంగా పాడి పరులను పరవశత్వం చెందించే అతడికి కళ్ళు లేకుండా చేశాడా భగవంతుడు? ఎంత అన్యాయం చేశాడు! అది అలా ఉండగా ఆ గుడ్డివాడు తనను ప్రేమిస్తున్నాడా, ఆరాధిస్తున్నాడా అని అనుకుంది సుశీల. సుశీల సౌభాగ్యానికి ఆ అభాగ్యుడు, అనర్హుడు అని నిర్ణయించుకున్నా ఆమె మీద మమకారం పోలేదు. మర్చిపోలేకపోతున్నాను. ఆమె ప్రతిబింబం నా నుండి వేరు కాలేదు. హృదయ బాధ నడుచుకుంటూ అన్నాడు రాజ్. ఆమె మీద మీకంత మక్కువ ఉందా? ప్రశ్నించిన సుశీల. నాకున్న మక్కువ చెప్పినా అర్థం చేసుకోలేరు. ఒకప్పుడు ఆమె అందాన్ని తనివితీరా చూశాను. ఎన్నో ఉత్తరాలు రాశాను. కలుసుకోమని 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వమని. ఆమెకి ఇష్టం లేకనో తీరిక లేకనో చిన్నచూపు చూసింది నన్ను. కలుసుకోలేదు, నాతో మాట్లాడలేదు. ఆమె స్నేహానికి నోచుకొని నిర్భాగ్యుణ్ణి అని నిర్ణయించుకున్నాను. అయినా ఆఖరి ఉత్తరం రాయడానికి ఉపక్రమించాను. ఉత్తరంలో ఆమె నవ్వుతూ కనపడింది. ఒకసారి ఆమెను చూసి తీరాలి అని నిర్ణయించుకున్నాను. వ్రాస్తున్న ఉత్తరం ఆపు చేసి బయలుదేరాను. ఇంటికి వెళ్ళే ధైర్యం లేకపోయింది. మనస్తత్వాలు తెలియకుండా నా గురించి ఇతరుల్ని బాధించడం ఇష్టం లేకపోయింది. సందు మలుపులో నా కారు ఆపి ఎంతసేపు ఆమె రాక కోసం నిరీక్షించాను. సాయంత్రమైనా నా సుందర్ రాలేదు. నాలో నిరుత్సాహం ఎక్కువైంది. లాభం లేదని తిరిగి వెళ్ళిపోయాను. మనసు ఆమె మీదనే లాగడంతో ఉత్తరం పూర్తి చేయలేదు. ఆ మర్నాడు దీపావళి అమావాస్య. సుశీలకు స్వయంగా అందచేయాలని మందుగుండు సామాను కొన్నాను. ఉత్తరాలు పంపినట్లు పంపినా బాగుండేది. స్వహస్తాల మీద ఇవ్వాలనుకోవడం తప్పైపోయింది. టపాకాయల బుట్ట కారులో పెట్టుకొని బయలుదేరాను. ఆనాడు సాహసించి ఇంట్లో ప్రవేశించాలి అని అనుకున్నాను. నా కారు తిన్నగా వాళ్ళ మేడ దగ్గరకు పోనిచ్చాను. అదే సమయంలో సుశీల, ఆమె స్నేహితురాలు టాక్సీలో ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నారు. టాక్సీని కలుసుకునే తొందరలో కారు నడుపుతూ కాలుస్తున్న సిగరెట్ నుసి పొరపాటున టపాసులున్న బుట్టలో విదిల్చాను. బహుశా అప్పుడు నిప్పురవ్వ పడి ఉంటుంది, అంతే. టపాకాయలు పేలసాగాయి. నేను కంగారుగా కారు దిగాను. అప్పటికే పెట్రోల్ ట్యాంక్ అంటుకుంది. కారు కాలిపోయింది. కళ్ళు మాడిపోయాయి. అప్పుడే స్పృహ లేకుండా పడిపోయాను. స్పృహ వచ్చేసరికి బెడ్ మీద ఉన్నాను. ఆగి నిరాశతో ఊపిరి పీల్చి విడిచిపెట్టాడు. అతని ప్రణయగాథ వినేసరికి సుశీల కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కోసం అతని నిండు జీవితం పనికిరానిదయిందా అని అనుకుంది. దీపావళి పండగ వెళ్ళిన మర్నాడు కారు కాలిపోయిన వార్త, వ్యక్తి కళ్ళు పోయిన వార్త తను పత్రికల్లో చదివింది. కానీ అతని దుర్భర అవస్థకు తనే కారణమని మాత్రం ఆ క్షణం వరకు తెలియలేదు. ఇంతకీ నా చేత కథ మొత్తం చెప్పించారు. మీరే పార్వతో చెప్పలేదే? ప్రశ్నించాడు రాజ్. మీరు ప్రేమిస్తున్న సుశీల స్నేహితురాలు పార్వతి నేనేను. ఏదో ఆలోచనలో తనకు తెలియకుండానే అనేసింది సుశీల. రాజ్ అంత బాధలోనూ పొందిన ఆనందం అంతా ఇంత కాదు. గబాల్ని ఆమెను తన ముందుకు లాగి భుజాలు పట్టుకొని కదిలించాడు. పార్వతి, సుశీల వంటి గుణవంతురాలి సాంగత్యాన్ని పొందిన నీవు ధన్యురాలివి. నాకు సాయం చేస్తావా అని అడిగాడు ఆశతో. ఏంటది తెలుసుకోవాలని అడిగింది. సుశీలకు ఈ దౌర్భాగ్యుని కథ చెప్పి ఆమె మనసు నొప్పి కలిగించనని మాటివు. ఆమె నేను మరవలేకపోయినా ఆ సుందరాంగి జీవితం సుఖంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమంటావు పార్వతి? ప్రశ్నించాడు రాజ్. అలానే. అతనికి తన మీద ఉన్న పవిత్ర ప్రేమకు కంటతడి పెట్టి అన్నది.
నా వలన ఆమె సుఖించదు. నేను ఆమెను పెళ్లాడాలనే కోరిక విరమించుకున్నాను. కానీ తనువు రాలిపోయే వరకు ఆమెను మరవలేను. నా ఈ స్థితిలో ఆమెను ఇష్టమైతే నన్ను తన అభిమానిగా భావించి అయినా కలుసుకొని మాట్లాడుతూ ఉండమని, తన గానాన్ని వినిపించమని, నాకు హృదయ శాంతి కలిగించమని నా కోరికగా చెప్పు. వీలైతే ఆమెకి అభ్యంతరం లేకపోతే ఇక్కడికి తీసుకురా, వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ అన్నాడు రాజ్. సుశీల తనను తాను నిందించుకుంది. రాజులోని పవిత్రతను గుర్తించడానికి ప్రయత్నం చేయలేకపోయినందుకు చింతించింది. కళ్ళున్నప్పుడు కంట పడకపోయినా కళ్ళు పోయిన తర్వాత అతని ఆంతర్యం తెలిసిన తర్వాత కూడా మారు పేరును అడ్డం పెట్టుకొని నమ్మించడం అవివేకం అనుకుంది. చెప్పాల్సిన సమాధానం కోసం వెతుక్కుంటున్న సందర్భంలో మాట్లాడవేంటి పార్వతి, సుశీలను తీసుకొస్తావా అన్నాడు ఆవేశంగా. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను అన్నది పరధ్యానంగా సుశీల. నీ హృదయం అంత గొప్పది పార్వతి అన్నాడు రాజ్. బాబు, స్నానానికి నీళ్లు తోడాను. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన నౌకరు అన్నాడు. నౌకరు చెప్పిన మాటలు వినిపించుకోలేదు. ఎప్పటి నుంచో తనకున్న కోరిక తీరబోతోంది అన్న ఉత్సాహంతో ఉక్కిరి బిక్కిరి అయి ఉన్న రాజు సంతోషంలో వీణ ముందుకు తీసుకుని మళ్ళీ ఆలాపన ప్రారంభించాడు. గురువులు వెనక్కెళ్ళాడు. సుశీల శరీరాన్ని మైమార్పించాడు. అతని ముఖంలోకి ఆశతో చూసింది. కళ్ళు లేకపోయినా వికసించిన అతని ముఖాన్ని తృప్తిగా చూస్తూ తను అతనితో కలిసి రాగాలాపన ప్రారంభించింది సుశీల. సుశీల కంఠం వినబడ్డం తడువుగా అతను ఆశ్చర్యచకితుడైనాడు. ఆ గొంతు సుశీలదే అని ఇట్టే పసిగట్టాడు. సుశీల అంటూ చేతులు చాచాడు. అదేవిధంగా ఉన్న సుశీల రాజ్ అంటూ తన చేతులు చాచింది. ఆ ఇద్దరు గాఢ ఆలింగనం చేసుకోవడానికి వీలు పడకుండా వాళ్ల మధ్య వీణ ఉండిపోయింది. మీరు నన్ను మన్నించాలి. ఇంతవరకు పార్వతిగా నమ్మించింది నేనే. నా పేరే సుశీల అని చెప్పేసింది. నిజమా సుశీల? రాజ్ అన్నది గట్టిగా కళ్ళు మూసుకుని. అంతలో గురువులు వచ్చాడు. అతని రాకను కళ్ళు లేని రాజ్తో పాటు కళ్ళున్న సుశీల కూడా గుర్తించలేకపోయింది. గురువులు ఆ దృశ్యం చూసి మనసు కుదుట పరుచుకున్నాడు. ఆమె సుశీల అని రాజుకి తెలియకపోయినా గురువులకి ముందే తెలుసు. ఆమె రావడంతోనే లోపలకు ఆహ్వానించాడు. రాజు రాసిన ఉత్తరాలు, వస్తువులు గురువులే నర మానవుడికి తెలియకుండా నౌకర్ నాగయ్య తాతను లోబరుచుకుని సుశీల గదికి చేరుస్తూ ఉండేవాడు. ఆ అవకాశం తన యజమాని రాజుకి కలగ్గానే ప్రతిక్షణం గురువులు 1000 దేవుళ్లకు మొక్కుతూ ఉంటాడు. ఓ, గురువుల్ని చూసి వెనక్కి తగ్గిన సుశీల. ఎవరు గురువులు? గురువులు అని ఇంకేదో అనబోతుండగా రాజు మాటలకు అడ్డు తగులుతూ నవ్వి, నీళ్లు చల్లారిపోతున్నాయి, ముందు మీరు స్నానానికి లేవండి బాబు అన్నాడు. సుశీల, పెరట్లోకి తీసుకెళ్తావా నవ్వుతూ అడిగాడు రాజ్. సుశీల కూడా నవ్వుతూ లేచి రాజ్ చేయి పట్టుకుంది. రాజు స్నానం చేశాక సుశీల కూడా అతనితో కలిసి అక్కడే భోంచేసింది. తర్వాత గురువులు జరిగిన తంతులో ఆమెకు తెలియని రహస్యాలన్నీ విపులంగా తెలియపరిచాడు. ఎన్నోసార్లు అడిగినా తనకు తెలియదని అబద్ధమాడిన తమ నౌకరు నాగయ్య తాత మీద కోపం రాలేదు. అతను గురువులతో సహకరించడం వల్లనే తనకు రాజు లాంటి గొప్ప వ్యక్తి పరిచయం అయింది. ఇంట్లో ఎవరూ లేరే? రాజుకి ఆత్మీయులు లేరా? గురువుల్ని చూస్తూ తల ఆడించి అడిగింది. లేకేం, బాబుగారికి ఉన్న బలగం మనకెవ్వరికీ ఉండదు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అంతా ఉన్నారు. అడియార్లో ఉన్న మేడలో ఉన్నారంతా. ఈ మేడ ప్రత్యేకించి బాబుగారి కొరకే కొన్నారు. కానీ 6 మాసాలు కూడా అవ్వలేదు. కొన్నది కూడా మీకోసమే అని చెప్పాడు గురువులు. నా కోసమా? నొసళ్ళు చిట్లించి అడిగింది. అవునమ్మా, మీ ఇంటికి దగ్గరలోనే తనుండాలని తీర్మానించుకున్నారు బాబుగారు. ఆ సంగతి బయటపెట్టకుండా తన సంగీత సాధనకు ప్రత్యేకించి వసతి ఉండాలని తండ్రి గారిని కోరాడు. కోటీశ్వర్లు, వాళ్ళకేం తక్కువమ్మా. ఈ మేడ అమ్మకానికి వస్తే కొనేశారు. కలిగిన వాళ్ళ మేడ కొనడం నాలాంటి వాళ్ళు కూరగొన్నట్టే కదండి. చిన్నగా నవ్వాడు గురువులు. భగవంతుడు కళ్ళు తీసుకున్నాడు కదా, అడియారుకు నువ్వు తీసుకుపోతావా? ఏం ప్రశ్న అండి, బాబుగారిని చూడాలనిపిస్తే వాళ్లే ఇక్కడికి వస్తారు. బాబుగారికి భోజనం వగైరా సదుపాయాలన్నీ ఇక్కడే ఏర్పాటు చేశారు. సుశీల మాటకు అడ్డు తగులుతూ అన్నాడు గురువులు. ఆ ఇద్దరు మాట్లాడుతున్న సందర్భంలో రాజు తండ్రి గజరాజు అక్కడికి వచ్చాడు. అపరిచిత వ్యక్తి అయిన సుశీలను చూసి, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. సుశీలని తండ్రికి పరిచయం చేసి ఆయన సమక్షంలో సుశీలను పాడమని బలవంతపరిచాడు.
సుశీల ఆలాపన మొదలుపెట్టింది. రాజు చిరునవ్వులు ఒలికిస్తూ వీణను తన ఒడిలోకి తీసుకున్నాడు. పార్వతికి, ఆమె తల్లి కనకమ్మకు సుశీలని ఎలాగైనా సరే సత్యసుందర్కి ఖాయం చేయాలని అనిపించింది. సుశీలకు తెలియకుండా ఇందు గురించి ఆమెతో ప్రస్తావించలేదు కూడా. సత్యసుందర్ ఆమెను, ఆమె అందాన్ని అంతక్రితమే చూశాడు. పెద్దవాళ్ళు అంగీకరిస్తే, లాంఛన రూపంలో ఆశించింది ఇవ్వగలిగితే తనకెట్టి అభ్యంతరం లేదని చెప్పాడు. పార్వతి తల్లి కనకమ్మ రాయబారం ప్రారంభించింది. సుశీల తల్లి కామాక్షమ్మను పంపిస్తే సంబంధం ఖాయం చేయాలనుకుని కామాక్షమ్మ దగ్గరకు వెళ్ళింది కనకమ్మ. వీలైతే తను కూడా చెప్పడం మంచిదని తనతో పాటు తను వెళ్ళింది పార్వతి. వాళ్ళిద్దరూ వెళ్ళిన మరొక 10 నిమిషాలకు మేడ ముందు ఆటో ఆగింది. లోపల కూర్చుని ఏవో విశేషాలు ఆలోచిస్తున్న సత్యసుందర్ కిటికీ గుండా ఆటోను చూశాడు. అతని చూపుల్లో సందేహం తొంగి చూసింది. ఆ ఆటో వాడికి పైకం ఇచ్చి లోపలికి వచ్చింది. ఎవరో అమ్మాయి. ఆమె చెప్పుకోదగినంత అందంగా కనపడకపోయినా అందవికారంగా మాత్రం లేదు. అవయవ పుష్టి కలిగి వయ్యారంగా అడుగులేస్తోంది. లోపలికి వచ్చింది ఆ అమ్మాయి. ఆమెను తను అంత క్రితం చూసి ఉండకపోవడం వలన ఎవరండి మీరు అని అడిగాడు. అతన్ని ఆమె అదోలా చూసింది. ఇంట్లో అతను తప్ప పార్వతి కానీ ఆమె తల్లి కానీ లేదేమో అని అనుకుంది. ఏమైనా అతడిని అడిగినప్పుడు జవాబు చెప్పడం తన బాధ్యతగా ఎంచి, నా పేరు సరళ, పార్వతితో పనుండి వచ్చాను అంది. పార్వతి వాళ్ళమ్మ పని మీద వెళ్ళారు. బహుశా తొందరగానే రావచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే వచ్చే వరకు కూర్చోండి అని తనకెదురుగా ఉన్న కుర్చీ చూపించాడు సత్యసుందర్. అలానే కూర్చుని అతని వైపు చూసింది పక్కగా. పత్రిక చదువుతారా? కిటికీలో ఉన్న హిందూ పత్రిక అందుకొని అన్నాడు. నాకు అలవాట్లేదండి అంది సరళ. మీరు మా పార్వతి క్లాస్మేట్సా? ప్రశ్నించాడు సిగరెట్ వెలిగించి. కాదండి, కాలేజ్ మేట్స్. అయినప్పటికీ మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకోలేదు సమాధానం ఇచ్చింది సరళ. అలాగా. గట్టిగా సిగరెట్ పీల్చి దట్టంగా పొగ వదులుతూ కిటికీ గుండా బయటకు చూశాడు సత్యసుందర్. మీరు పార్వతికి ఏం కావాలి? 2 నిమిషాల అనంతరం సరళ అడిగింది. పార్వతి మా సిస్టర్. సరళను చూసి అన్నాడు సత్యసుందర్. మీరేం చేస్తుంటారు? ఉద్యోగం అంటూ ఏం చేయడం లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ దయవల్ల నవ్వుతూ జవాబిచ్చాడు. అంటూ నవ్వింది. మీరెందుకు వచ్చారో తెలుసుకోవచ్చునా? వెంటనే ప్రశ్నించాడు అతను. పార్వతితో ప్రత్యేకించి మాట్లాడాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను, కానీ అవకాశం అంటూ చిక్కడం లేదు. ఇవాళ వెళ్ళి రమ్మని మా అన్నయ్య మరీ బలవంతం చేశాడు. తప్పనిసరిగా వచ్చాను. తీరా వస్తే పార్వతి లేదు. ఎప్పుడొస్తుందో ఏమో. నిట్టూడ్చి వీధి వైపు చూసింది. సత్యసుందర్తో పాటు తను కూడా. సరళ ధోరణి అనుమానం కలిగించింది. తన అన్న పంపడమేంటి? ఒకవేళ అతను పార్వతిని ప్రేమిస్తున్నాడేమో అనుకున్నాడు. అనుకోవడంతోనే సరిపెట్టాక ఆమె ద్వారానే తెలుసుకోవాలనే తలంపుతో చిన్నగా నవ్వి ఆమెను చూశాడు. మీ అన్నగారు ఎవరు? ఏం చేస్తున్నారు అని అడిగాడు. మా అన్నయ్య పేరు నరేంద్ర, చదువుకుంటున్నాడు. అంతా ఒకే కాలేజీలో చదువుతున్నాం అని అంది. పార్వతితో మీరు మాట్లాడాల్సింది అభ్యంతరం లేకపోతే నాకు చెప్పండి. అది వచ్చేసరికి బహుశా ఆలస్యం అవుతుందేమో అని అనిపిస్తోంది. చెప్పడానికి ఏం సందేహం లేదు. ఇందులో పెద్ద రహస్యం కూడా లేదు. క్షణమాగి, పార్వతి స్నేహితురాలు సుశీలను మా అన్నయ్య గాఢంగా ప్రేమించాడు. ఆమెనే పెళ్ళాడు తీరాలని భీష్మించు కూర్చున్నాడు. ఎంత చెప్పినా వెండు. పెద్దవాళ్ళ ఆలోచన జరపబోయే ముందు సుశీల అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను తిరిగి అన్నది. అయితే వాళ్ళింటికెళ్ళక ఇక్కడికి రావడం దేనికి? అర్థం కానట్టు అడిగి సిగరెట్ పీకను కిటికీ గుండా బయటికి విసిరేశాడు. పార్వతి సుశీల స్నేహితురాలు. తిన్నగా వెళ్ళి ఆమెను అడిగే కంటే పార్వతిని అడిగితే కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. తర్వాత అవసరమైతే నేను సుశీలతో మాట్లాడవచ్చు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు మా తల్లిదండ్రుల్ని పంపొచ్చు అంది సుశీల. సత్యసుందర్ కొంచెం చిరాకు పడ్డాడు. తన కోసం ప్రయత్నిస్తుండగా పానకంలో పుడకలాగా అదే ఉద్దేశంతో అక్కడికి రావడం తనకేం బాలేదు. ఎలాగైనా అక్కడికి రావడం తనకే బాగుండలేదు. ఆమెను పంపడం మంచిదనుకున్నాడు. అంతేకాకుండా ఎంత తొందరగా సంబంధం ఖాయపరుచుకుంటే అంత మంచిదనుకున్నాడు సత్యసుందర్. కొద్ది క్షణాలు గది నిశ్శబ్దంగా ఉంది. అతను ఆలోచనలో పడ్డాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు అంది అంతలో ఆమె. ఏమీ లేదు, మీరేం అనుకోకుండా ఉంటానంటే నేను ఒకటి అడుగుతాను
తర్వాత మీరు వచ్చిన పని జరుగుతుందో లేదో కూడా చెప్తాను అన్నాడు అతను. ఏంటది? మీకు పెళ్ళి కాలేదుగా? లేదు, నాకు పెళ్ళి కాలేదు. మిమ్మల్ని చూడడంతో పాటే నాకు మిమ్మల్ని పెళ్ళాడాలి అని అనిపిస్తోంది. మరి చదువుకున్నవారు అంత మేనర్స్ లేకుండా మాట్లాడతారే? అతను మొహం మీద అడగడంతో వచ్చిన కోపాన్ని అణుచుకోలేక వెంటనే అన్నది సరళ. సత్యసుందర్ పక్కున నవ్వాడు. అతను అలా ఎందుకు నవ్వుతున్నాడో తెలుసుకోలేకపోయింది. అందుకు ప్రయత్నించనూ లేదు. అతను ఏదో చెప్పబోతున్నప్పటికీ అతని మాటను వినిపించుకోకుండా, మిమ్మల్ని అంటున్నానని మీరేం అనుకోకండి, మగవాళ్ళకి మేనర్స్ అంటూ ఉండవు. మీరు అలా అనడం నాకేమాత్రం నచ్చలేదు. నాకు నచ్చినప్పుడు అడగడంలో అపరాధం ఏమీ లేదు. తల పంకించి అన్నాడు. మీలో మేనర్స్ ఉండి ఉంటే మీ అన్నయ్య ఆశయం తీరడానికి మీరంతగా శ్రమపడి వస్తారా? నాలాగే మీరు మేనర్స్ లేకుండా వచ్చారని ఒప్పుకుంటారా? ఆమె ముఖంలోని వ్యంగ్యాన్ని చూస్తూ తిరిగి ప్రశ్నించాడు సత్యసుందర్. సరళ బెత్తరబోయి చూసింది. కాదని ఎలా అనగలదు? అన్న కోరినట్టు ఆ వ్యక్తి కూడా తన్ను కోరాడు. ఆడదాని మనసు పసికట్టకుండా కోరడం తప్పే కదా. తన అన్నకు మాత్రం మేనర్స్ ఉంటే అంత మొండిపట్టు పడతాడా? తను తగుదునమ్మాని రాయబారానికి వస్తుందా? మాటకు మాటకు సత్యసుందర్ ఇచ్చిన జవాబుతో పెదవి కదిల్చి మాట్లాడలేక కొయ్యబారి కూర్చుండిపోయింది సరళ. ఆమె స్థితి అర్థం చేసుకున్నాడు. ఆమెను క్రీగంట చూస్తూ, ఇప్పుడు చెప్తున్నది యథార్థమని నమ్మి మీ అన్న నరేంద్ర ఉద్దేశాన్ని మార్చుకోమని చెప్పండి. ముందుకు వంగి అన్నాడు. ఏమిటది? పక్కగా చూసింది. సుశీలకి పెళ్లి ఖాయమైంది. ముహూర్తాలు పెట్టడమే మిగిలింది. అది కూడా రేపో మాపో జరుగుతుంది. ఈ సందర్భంలో మీరు అడిగి లేదనిపించుకోవడం కన్నా తిన్నగా ఇంటికెళ్ళి మీ అన్నగారు మనసు ఆమె నుండి మార్చండి. ఉండి ప్రయోజనం లేదు. ఇదే నా సలహా. తనకు పోటీ రాకుండా ఉండాలి అన్న తలంపుతో సలహాగా చెప్పాడు సత్యసుందర్. సరళ మొహం వెలవెలపోయింది. ఆలోచిస్తే అతను చెప్పింది సమంజసంగానే తోచింది. ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు. మాట వరుసకైనా అతనికి చెప్పకుండా గెరుక్కును వెనక్కి తిరిగి వీధిలోకి అడుగుపెట్టింది. మరొక 15 రోజులు గడిచాయి. పార్వతి కనకమ్మల ప్రోద్బలంతో బాగా స్థితిపరుడున్న ఆశతో సత్యసుందర్కి తన కుమార్తె సుశీలను ఇవ్వడానికి అంగీకరించింది కామాక్షమ్మ. కామేశ్వరరావుకి కామాక్షమ్మ తత్వం ఏం నచ్చలేదు. పెళ్లాడి కాపురం చేయాల్సిన సుశీల అంగీకారం తీసుకోకుండా మాట ఇవ్వడం తప్పని కామాక్షమ్మని మందలించాడు. నోరు పెట్టుకొని ధీమాగా బ్రతుకుతున్న కామాక్షమ్మ భర్త కోరిక తిరస్కరించింది. తన మాట నెగ్గి తీరాలని, సత్యసుందర్ సుశీలల పెళ్లి జరిగి తీరాలని మొండిగా పట్టుపట్టింది. మొదటి నుంచి ఆమె మాటకు తిరుగులేని ఆ ఇంట్లో ఆమెకు అడ్డేముంది? తప్పైనా ఒప్పైనా తను చెప్పినట్టు తండ్రి కూతురు ఒప్పుకొని తీరతారు అని అనుకుంది. సుశీలతో ముచ్చటించకుండా సత్యసుందర్తో పెళ్లి ఖాయం చేయడం పూర్తిగా ఇష్టం లేనందున తటస్థంగా ఊరుకున్నాడు కామేశ్వరరావు. ముహూర్తాలు పెట్టి శుభలేఖలు వేసే వరకు తెలియనివ్వలేదు తల్లి కామాక్షమ్మ. భర్త నోటికి కూడా తాళం వేసింది. సుశీల తెలుసుకోలేకపోయింది. సుశీల పెంకి పిల్ల. అప్పుడప్పుడు తల్లి కంటే ఎక్కువగా పట్టుబడుతుంది. తన మాట నెగ్గే వరకు, తన కోరిక తీరే వరకు తిండి నీళ్లైనా ముట్టదు. అందుచేత ఆమె ఒప్పుకుంటుందో లేదోనన్న అనుమానంతో కుర్రాడు బుద్ధివంతుడు అందగాడు అయినప్పుడు ఒప్పుకోక ఏం చేస్తుంది అనే మూఢ నమ్మకంతో ఆ విషయం గురించి సుశీలకు చెప్పాల్సిన పని లేదని తీర్మానించుకుంది. అప్పుడప్పుడు పార్వతి మాటల ధోరణిలో నవ్వుతూ అన్నయ్యను చేసుకో అని అంటుండేది. ముందు తన మీద ఆమె నెపం వేయకుండా ఉంటుందన్న ఆశతో, కానీ ఆ వార్త చెప్పాలన్న తలంపుతో మాత్రం కాదు. ఈ రెండు ఇలా ఉండగా వీణ విద్వాంసుడు రాజు అంటే సుశీలకు చెప్పలేని అభిమానం ఏర్పడింది. తరచూ అతన్ని కలుసుకుంటూ ఉండడం, అతనితో మాట్లాడడం, స్వతంత్రాన్ని పెంచుకోవడం తను ప్రత్యేకంగా అనేకసార్లు చూసింది. నిజానికి సుశీల అభిప్రాయం ప్రకారం విద్య ఉన్న అందచందాలు గల చంద్రుడైన గుడ్డివాణ్ణి చేపట్టి ఆమె బావుకునేదేముందన్న ఆలోచన. సుశీల రాజుని తను పెళ్లాడతానని చెప్పకపోయినా తన స్నేహితురాలు ఒక గుడ్డివాణ్ణి పెళ్లాడడం ఏమాత్రం ఇష్టం లేకపోవడంతోనూ కావాలని తన అన్నతో సంబంధం ఖాయపరిచింది. ఇచ్చి పుచ్చుకోవడాలు ఏర్పాటయ్యాక ముహూర్తం పెట్టడం, శుభలేఖలు ముద్రించడం, బంధుమిత్రులకు పోస్ట్ చేయడం కూడా సుశీలకు తెలియకుండానే జరిగిపోయింది.
ఇంట్లో అంత తంతు జరుగుతున్నప్పటికీ సుశీల పట్టించుకోవడం కానీ అందు గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించలేక తనేమో తన పనేమో అన్నట్టు రాజుతో సాంగత్యం ప్రారంభమయ్యాక ఇంటి పట్టున ఎక్కువసేపు ఉండడమే గగనమైపోయింది. ముహూర్తం ముంచుకు వస్తున్నది. సుశీలకు తెలపాలన్న ఆలోచన కామాక్షమ్మకు లేకపోయినా తండ్రి కామేశ్వరరావుకి చెప్పాలి అని అనిపించి నౌకరు నాగయ్య తాత ద్వారా సుశీలను తన గదిలోకి పిలిపించి శుభలేఖను ఆమె చేతికి ఇచ్చాడు. సుశీల తల మీద పిడుగుపడ్డట్టయింది. తన స్థితి చూస్తే తనకే జాలేసింది. తనకు తెలియకుండా తన తల్లిదండ్రులు తలపెట్టిన ఘోరానికి ఎంతగానో బాధపడింది. అది అలా ఉంచిన రాజ్ సేవలోనే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్న ఆమెకు ముక్కు మొహం తెలియని వాడితో పెళ్లి ఖాయం చేసి ముహూర్తం పెట్టించడం తనకు స్వేచ్ఛ లేదని చెప్తూ తండ్రితో తనకు ఆ సంబంధం ఇష్టం లేనట్టు నిర్మోహమాటంగా చెప్పింది. సుశీల వాదన పక్క గదిలోంచి విన్న తల్లి కామాక్షమ్మ ఊరంతా గొంతు పెట్టుకొని అరుస్తూ వచ్చి కూతుర్ని మందలించింది. సుశీల వాదన సుశీలేం భయపడలేదు. తల్లి కోరిక తిరస్కరించింది. ఆ సంబంధం రద్దు చేయమని తండ్రి కాళ్ల మీద పడింది, బ్రతిమలాడింది. ఆమె కంట తడి తల్లి రాతి గుండెల్ని కరిగించలేకపోయింది. తండ్రి కరుణించినా కలిసొచ్చేదేమీ లేదు. ఇదిగో అమ్మాయి, మా తప్పు కానీ నీ తప్పు కానీ జరగవలసిన పనులన్నీ జరిగిపోయాయి. ఆ ప్రకారం జరిగి తీరాల్సిందే. అనవసరంగా కంటతడి పెట్టి కుమిలినందువలన తలభారం తప్ప వేరేదేమీ లేదు. శుద్ధిగా బుద్ధిగా కలిగుండు అని సుశీలతో అని భర్త కామేశ్వరరావుని చూస్తూ మూతి ముక్కు విరిచి గిరుక్కున వెనక్కి తిరిగి తన పని మీద వెళ్ళిపోయింది కామాక్షమ్మ. అమ్మ చెప్పిందే ఖాయం నాన్న దుఃఖాన్ని అంచుకుంటూ అంది. నన్నేం చేయమంటావు తల్లి, దైవ సంకల్పం అలా ఉంది. ఊపిరి పీల్చి విడిచిపెట్టాడు. అతను మంచివాడేనమ్మా, బోలెడాస్తుంది, అందగాడు, మనకంటే స్థితిపరులు, నీకే కొరత ఉండదమ్మా తిరిగి అన్నాడు కామేశ్వరరావు. కొరత కాదు నాన్న, ఏదో చెప్పబోయి ఇష్టం లేనట్టు మొహం పెట్టి ఆపేసింది. ఏంటో చెప్పమ్మా భుజం పట్టి ఆప్యాయంగా అన్నాడు కామేశ్వరరావు. సాధించగలిగింది లేనప్పుడు చెప్పి ప్రయోజనం ఏముంది? క్షమించండి, మీ ఇష్టం వచ్చినట్టే కానియండి. మీ మర్యాదలకి మీ మాట నెరవేరడానికి నన్ను ఒక ఆట వస్తువుగా మీ ఇష్టానుసారం ఉపయోగించుకోండి. ఎంతకంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. అక్కడ ఉండడానికి మనస్కరించక తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పటికే కామాక్షమ్మ గదిలోకి వెళ్ళి రాజు వ్రాసిన ఉత్తరాల్ని తనలో తాను చదువుకుంది. కూతుర్ని చూడడం తడుగా, ఎవరే ఈ రాజ్ అంది కటువుగా. ఉత్తమ ఆదర్శాలు కలిగిన సంగీత విద్వాంసులు, ఊళ్ళో ఎక్కడ ఆడపిల్ల లేనట్టు ఈ ప్రేమలేఖలు నీకెందుకు రాశాడు? మనసు కోరింది, మమకారం పెరిగింది, అందుకే వ్రాయడం నిర్భయంగానే చెప్పింది సుశీల. ఆ మాట అనేసరికి సరోజ నిర్లక్ష్యానికి కామాక్షమ్మకు కోపం వచ్చింది. ఇదా ఈ సంబంధాన్ని రద్దు చేయమని కోరడానికి కారణం? అతన్ని పెళ్లి చేసుకుందామనేనా అని అడిగింది. ఆ అభిప్రాయం నాకు ఇంతవరకు కలగలేదు. రేపటి పరిస్థితి నేను చెప్పలేను అంది సుశీల. చాలా వరకు తెచ్చింది మేము చేసిన గారాబం. తొండ ముదిరితే ఊసలు వెళ్ళి అయినట్టు అయింది. సాంప్రదాయం గల కుటుంబంలో పుట్టిన పెళ్లి చేయకపోవడం అమితంగా గారంగా పెంచడం తప్ప తమ తప్పేం లేదని తల్లి మనసు నొచ్చుకుంది. తల్లి ఆ విధంగా ఎందుకు మాట్లాడిందో బోధపడక నివ్వరపోయింది సుశీల. ఈ పెళ్లికి నేను అంగీకరించలేదనే కదా నీ కోపం అని అడిగింది. నువ్వెందుకు ఒప్పుకుంటావు ఇంత గ్రంథం జరిగాక అని సుశీల సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళి టేబుల్ సొరుగులోని రాజు వ్రాసిన ఉత్తరాల్ని తెచ్చి సుశీల ముందు పడేసింది. ఉత్తరాల రహస్యం తల్లికి తెలిసిందని సుశీల బాధపడలేదు. వెంటనే ఉత్తరాలను అందుకుని వెంట తీసుకుని అవతలకి వెళ్ళిపోయింది కామాక్షమ్మ. సుశీల కుమిలి కుమిలి ఏడవడమే శరణ్యమైంది. ఎవరూ ఓదార్చలేదు. తనలో తాను ఆలోచించుకుంది. తనే స్వయంగా సత్యసుందర్ని కలుసుకొని మాట్లాడాలనుకుని బయలుదేరింది. ఆమెకు ఎదురైంది పార్వతి. మీ ఇంటికే బయలుదేరాలి, పద పోదాం అంది సుశీల. ఏ అంది పార్వతి. మీ అన్నయ్యతో స్వయంగా మాట్లాడాలి అంది. అయితే పద త్వరగా వెళ్దాం, మళ్ళీ అన్నయ్య ఊరి ప్రయాణం పెట్టుకున్నాడు అంది ఆమె వెంట నడుస్తూ. ఇద్దరు మేడ దిగారు. మార్గంలో ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోలేదు. పార్వతి ఏదన్నా చెప్పినా సుశీల ఏదో ఆలోచిస్తూ కొట్టి ఊరుకుంది. ఇద్దరు వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టారు. అన్నయ్య ఉన్నాడమ్మా అని అడిగింది పార్వతి. ఇప్పుడే బయలుదేరి బయటకు వెళ్ళాడని చెప్పింది పార్వతి తల్లి కనకమ్మ.
సుశీల గతుక్కుమంది. వాళ్లతో ఏం చెప్పకుండా రిష్టివాచి చూసుకుని గిరుక్కున వెనక్కు తిరిగి బయటకు నడిచింది. ఆమె ప్రవర్తన ఆ తల్లి కూతుళ్లకు అర్థం కాలేదు. మొహాలు చూసుకున్నారు. ఏమిటని తల్లిని అడిగితే తనకేం తెలియదన్నట్టు పెదవులు విరిచింది పార్వతి. అక్కడి నుంచి సుశీల టాక్సీలో స్టేషన్కి వెళ్ళింది. అప్పటికే జీటీ వెళ్ళిపోవడంతో నిరుత్సాహపడింది. ఆమె తిరిగి వెళ్ళబోగా నరేంద్ర చెల్లెలు సరళ ఆమెకు ప్లాట్ఫామ్ మీద ఎదురైంది. తను నరేంద్ర చెల్లెల్ని అని చెప్పింది. సుశీల ఆగింది. ఆమె కళ్ళలోకి చూసింది. పెళ్ళెప్పుడు? సరళ అడిగింది. ఎవరి పెళ్ళి? ఎదురు ప్రశ్న వేసింది సుశీల. ఎవరిదో పెళ్ళైతే నిన్నెందుకు అడగడం? నీ పెళ్ళే, చిన్నగా నవ్వింది. నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వు సత్యసుందర్ని పెళ్ళాడుతున్నావుటగా. ఏరి కోరి మంచివాడినే చేసుకుంటున్నావు. సరళ ఆ మాట అనగానే సుశీల చటుక్కున తలదిప్పి ఆమె మొహంలోకి చూసింది. సత్యసుందర్ నీకు తెలుసునా? అడిగింది. ఆ రోగు తెలియంది ఎవరికి? నన్ను పెళ్ళాడతానని నమ్మించి ముందే నన్ను లోబరుచుకోవాలని చూశాడు. దాంతో నన్ను వద్దన్నాడు. మరో అమ్మాయితో మానసికంగా శారీరకంగా సుఖం అనుభవించి ఆమెను కూడా వదిలేశాడు. తాగుబోతూ జోదగాడు. అయినా అవన్నీ నాకెందుకు? ఏదో నోరు జారి పొరపాటును చెప్పేశాను. అన్నీ మర్చిపో. ఆ ఈడియట్ నిన్ను పెళ్ళాడితే నీ వల్లన్నా దారికొస్తాడేమో అని అంది. ఆమెతో ఏ విధంగానూ మాట్లాడక సుశీల ప్లాట్ఫామ్ నుండి బయటకు అడుగుపెట్టింది. సుశీల మనసు పనిచేయడం లేదు. అక్కడి నుంచి బయలుదేరి మైలాపూర్ అని అన్నది. టాక్సీ బయలుదేరింది. మనసు మాత్రం ఆలోచనను వినడం లేదు. రాజు భవంతి చేరగానే టాక్సీని ఆపమంది. టాక్సీ ఆగడంతో మీటర్ ఛార్జీ చెల్లించి లోపలికి అడుగుపెట్టి మేడ మీదకి వెళ్ళింది. అప్పటికే అతనేదో పాట పాడుకుంటున్నాడు. మధురమైన అతని కంఠాన్ని విని సర్వం మర్చిపోయింది. అతనికి ఎదురుగా వెళ్ళింది. తను వచ్చిన గుర్తుగా అతనితో కలిసి తను కూడా పాడింది. అతను ఆశ్చర్యంతో ఉద్రేకంతో రెచ్చిపోయి పాడాడు. పాడుతూ అతని పక్కకు వెళ్ళి కూర్చుంది. సుశీ, నీకు పెళ్ళటగా? నిజమేనా అని అడిగాడు. సుశీల గతుక్కుమంది. ఎవరు చెప్పారు అని అడిగింది. నేను మేడ దిగకపోయినా నాకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. నీ పెళ్ళికి నన్ను రమ్మంటావా అడిగాడు. అతను అడిగిన మాట శూలంలా గుచ్చుకుంది ఆమెకు. తన కోసం బ్రతుకునే చీకటి చేసుకున్న రాజ్ ఈ ప్రశ్న అడగడం సహించలేకపోయింది. నేను పెళ్ళాడితే మీకు దూరం అవుతాను. అయినా సంతోషమే. నేను కోరేది నీ సుఖం అన్నాడు ప్రేమగా. అయితే మీరు నన్ను పెళ్ళాడగలరా? సూటిగా అడిగింది. అతను నిరాశతో బరువుగా నవ్వాడు. అతను జవాబిచ్చే ప్రయత్నంలో ఉండగా మీ వంటి గుణవంతుల పద్మముల చెంత బ్రతికే అర్హత కలగజేయండి తిరిగి అన్న సుశీల. లేదు సుశీ, నీ వంటి సద్గుణాల సుందర్ని పెళ్ళాడే అర్హతకు నేను నోచుకోలేదు. కళ్ళు లేని కబోది పక్షిని. నన్ను చేసుకుని నువ్వేం బావుకుంటావు? అసలు బావుకునేదేముంది? నీ బ్రతుకు నాలాగే చీకటవుతుంది. అందువల్ల నేను అసమర్థుణ్ణి అన్నాడు. మీరు నన్ను ప్రేమించానన్నారుగా. అది బ్రతుకున్నప్పుడు. ఇప్పుడు బ్రతికున్న జీవోత్సవాన్ని. నా ప్రేమ నీకు కన్నీరు మిగిల్చేది కాదు. కళ లేనిది, ప్రతిఫలాన్ని కోరలేనిది అని జవాబిచ్చాడు రాజ్. సుశీల గుండెలు బరువెక్కాయి. అయినప్పటికీ వాళ్ల మధ్యనున్న సన్నిహిత స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తన గతాన్నంతా విడమర్చి చెప్పి అనుగ్రహించమంది. ఆమె మాటలు రాజుకు తృప్తి కలిగించలేదు. కలిగించినా తను చేయగలిగింది ఏమీ లేదు. తను అంధుడు. తనను మర్చిపోమని గట్టిగా చెప్పాడు. సత్యసుందర్ మీద గిట్టని వాళ్ళు ఏదైనా చెప్పినా చెప్పుండొచ్చు. లోకం గుడ్డిది. లేని అపవాదులు అనేకం పడుతూ ఉంటున్నాయి. పార్వతి నీకు నిజమైన స్నేహితురాలు. సత్యసుందర్ గుణవంతుడు కాకపోతే ఆమె నిన్ను మోసం చేస్తుందా? ఇతరుల మాటల్ని పట్టించుకోక సత్యసుందర్ని అనుకున్నట్టుగా పెళ్లి చేసుకో అన్నాడు. రాజు అతడి వడిలో తలదాల్చింది. రాజు ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ నరేంద్ర దుష్ప్రచారం దగ్గర పడుతోంది. పూజారి పున్నయ్యతో 2 ఏళ్లు చాటుగా కులికింది. టైలర్ కాసింకు నిత్యం జోలపాడి నిద్రపుచ్చుతోందని, 2వ కంటి వాడికి తెలియకుండా తనతో 4 ఏళ్లు శారీరకంగా సంబంధం పెట్టుకుందని కులికిందని, వీళ్లుగాక ఆమెతో తిరిగిన లెక్చరర్లకి షోకిల్లా పురుషులు లెక్కకు రారని ప్రచారం ముమ్మరమైంది.
అంతా ఆమెను అసహించుకున్నారు. తన మీద దుష్ప్రచారానికి సహించలేక అతన్ని కలుసుకుని తన బ్రతుకుని పాడు చేయవద్దని వేడుకోవాలి అని అనుకుంది. బయలుదేరి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరు లేరు. నరేంద్ర మాత్రమే ఉన్నాడు. మిగతా వాళ్ళంతా నూన్ షోకి వెళ్ళారు. ఆమెను చూసేసరికి నరేంద్ర ఆనందభరితుడు అయినాడు. ఒంటరిగా ఉన్న సమయాన్ని వచ్చినందుకు మిక్కిలి ఆనందంతో ఆమెను ఆహ్వానించి కూర్చోమన్నాడు. ఆమె కూర్చోలేదు. నీకోసమే వచ్చానంది. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏమిటి దుష్ప్రచారం? ఆశ ఫలించినందుకు. నీకు పెళ్ళాడేందుకు ఇష్టం లేకపోతే ఎలాగో వచ్చావు కనుక 10 నిమిషాలు నాతో గడిపాయి. నా కోరిక తీరితే గుణవంతురాలివి అని ఎలుగెత్తి చాటుతాను అన్నాడు. ఇదే నీ సమాధానమా? వాంఛ తీర్చుకునేందుకే కదా ఎంత కథ జరిగింది. అతని నీచ కోరికను సహించలేకపోయింది. నోటికొచ్చినట్టు 4 దులిపేసింది. విసురుగా వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. అతడు ఆగమని చేయి పట్టుకున్నాడు. ఆమె అతని చెంప మీద చెళ్ళుమనిపించింది. ఆ మరుక్షణము మనిషినన్న మాటను కూడా మర్చిపోయాడు. ఆమెను బలవంతంగా పట్టుకొని మంచం మీదకు తోశాడు. తప్పించుకోవాలని పెనుగులాడింది. అతను రాక్షస పట్టును విడవడం లేదు. బలవంతంగా అతని చేతిని పట్టి గట్టిగా కొరికింది. ఆ వెంటనే అతనికి దూరమైంది. అతను చేతి బాధను పట్టించుకోకుండా వెంటాడాడు. ఆమెకు గత్యంతరం లేకపోయింది. తను పతిత అయ్యే కన్నా మానవతిగా ప్రాణాలను విడవడం మంచిది అనుకుంది. గోడ మీద నుంచి బయటకి ఉరకబోయింది. అతను ఆమె పైట చెంగును పట్టుకున్నాడు. ఆమె పెనుగులాడుతూ పైటను అంత వరకు చించింది. చెంగు అతని చేతిలో మిగిలిపోయింది. ఆమె డాబా మీద నుంచి కింద పడింది. వీధిలోని జనం సుశీల చుట్టూ చేరి విస్తుపోయి చూస్తున్నారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ సంఘటన చూశాడు. ఆ సంఘటన నరేంద్ర చూశాడు. అక్కడి నుంచి పారిపోవడమే మంచిదని గబగబా వెళ్ళబోయాడు. పోలీసులు నరేంద్రను పట్టుకొని వెంట తీసుకొని వెళ్ళాడు. సుశీలను అప్పటికప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి వాళ్ళు. పోలీసులు వచ్చి ఆమె వద్ద స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళారు. ఆమె పరిస్థితి తారుమారైంది. అందరూ ఆందోళన పడ్డారు. ఆమె అనుక్షణం రాజుని కలవరిస్తుంది. ఆమెను గురించి రకరకాలుగా ప్రజలు చెప్పుకుంటున్నారు. అన్నీ కట్టుకథలే. జరుగుతున్న ప్రచారాన్ని అనుసరించి సుశీలను తన కోడలుగా చేసుకునేందుకు నిరాకరించినట్టు సత్యసుందర్ తండ్రి కబురు చేశాడు. ఆ సంబంధం కోరుకున్న దగ్గర నుంచి తమ కుటుంబ పరిస్థితులు తారుమారు అయిందని తలచి కామేశ్వరరావు దంపతులు ఆ వార్త విని బాధపడలేదు, ఆనందించారు. ఎవ్వరు బెడ్ దగ్గరికి వెళ్ళి పలకరించినా కళ్ళు అప్పగించి చూడడం మినహా ఏమీ మాట్లాడడం లేదు. అప్పుడప్పుడు రాజు అని మాత్రం గొణుకుతోంది. రాజును గురించి కామేశ్వరరావుకి అర్థం అవ్వలేదు. కామాక్షమ్మ కర్తవ్య శూన్యంగా చూస్తోంది. రాజుకి సుశీలకి ఉన్న సంబంధం వివరించింది పార్వతి. అతను తనకు తెలుసునని తీసుకువస్తానని చెప్పి ఆ వెంటనే వెళ్ళింది. సుశీల విషయం తెలిసిన రాజుకి ఆమెను గురించి బాధపడుతూ ఆమెకు ఆరోగ్యం చేకూర్చమని 1000 దేవుళ్ళని ప్రార్థిస్తున్నాడు. ఆ సమయంలో పార్వతి ఆ ఇంట అడుగుపెట్టింది. ఎవరు వచ్చింది? అడుగుల చప్పుడు విని అన్నాడు రాజు. తనను గురించి పరిచయం చేసుకుంది. సుశీలను గురించి వివరించింది. అతన్నే కలవరిస్తున్నట్టు చెప్పింది. పార్వతి, నన్ను సుశీల దగ్గరికి తీసుకెళ్తావా అని అడిగాడు. నేను వచ్చింది అందుకే, రండి పోదాం అన్నది పార్వతి. ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు. కారు దిగి ఇద్దరు లోపలికి వెళ్ళారు. అప్పటికి సుశీల పరిస్థితి తను చూడలేడా, ఆమె స్పృహలో ఉన్నట్టు కనిపించలేదు. పార్వతి అదే చెప్పింది. రాజు బెడ్ దగ్గరికి వెళ్ళి సుశీల తల నిమురుతూ సుశీల అన్నాడు. జవాబు లేదు. ఆమెలో కదలిక లేదు. అందరూ బెడ్ చుట్టూ ఉండి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వెంటనే రాజు తనను తాను మర్చిపోయాడు. సుశీలకు ప్రియమైన పాట మధురమైన జీవితం అనే పాటని ఆవేశంతో పాడాడు. కొన్ని నిమిషాలకు సుశీల కళ్ళు తెరిచింది. రాజు అంటూ అతన్ని చూసింది. సుశీ అన్నాడు అతను. సుశీల లేని ఓపిక తెచ్చుకొని లేచి కూర్చుంది. రాజు సుశీలను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సంఘటనకు అక్కడున్న వాళ్ళంతా ఆనందించారు. కథ సమాప్తం. ఈ నవల మీకు నచ్చిందండి అయితే వెంటనే లైక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు పెడతాను, తప్పకుండా ఇదివరకు చదివిన కథలు నవలలు వినండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.